లీవ్ తీసుకున్నాను భయ్య. నాది కూడా అప్లికేషన్ ఇచ్చా జగ్గేపేటలో సంక్రాంతి. అదేమైంది మరి? అది నెట్ సర్వర్ రావట్లేదు అంటే ఇక్కడ సచివాలయం పోయిందా? మరి నీది ఇక్కడే తీసుకున్నాను. ఇంకా ఇయర్ ఫోన్స్ ఏమో పొద్దున్న తెచ్చా డాబా మీద నుంచి. ఇక్కడే ఉన్నాయి. Yeah, I think we have enough members. Let's start today's session. Good evening, guys. Good evening. Good evening, Amma Karishami. Good evening, Srilata. Good evening, Sai Karthik. Good evening, Padmavati. Yeah. Good evening, Bhargavi. Good evening, Ramya. Good evening, David. Good evening, Hem. జాగ్రత్తగా వినండి అమ్మా. క్లియర్ గా ఈ రోజు మోడర్న్ హిస్టరీ స్టార్ట్ చేస్తున్నాము. మీరు జాగ్రత్తగా వింటే క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. విత్ మ్యాప్స్ నీట్ గా చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మోడర్న్ హిస్టరీ ప్లేస్ వెరీ ఇంపార్టెంట్ రోల్. యూపీఎస్సీ ప్రిపరేషన్ లో చాలా ఎక్కువ వెయిటేజ్ ఉన్నటువంటిది మోడర్న్ హిస్టరీ అన్నింటికంటే. సో జాగ్రత్తగా వింటే ప్రతిదీ ఇన్ డీటెయిల్ నేర్చుకుందాం. రైట్. ఐ లైక్ అన్ని ఏన్షియంట్ హిస్టరీ, మిడివల్ హిస్టరీ, వరల్డ్ హిస్టరీ, ఆర్ట్ అండ్ కల్చర్, వీటన్నిటికంటే నాకు పర్సనల్ గా ఇష్టమైంది కూడా మోడర్న్ హిస్టరీ. రైట్. సో జాగ్రత్తగా వింటే క్లియర్ గా అర్థం అవుతుంది ప్రతిదీ. రైట్. ఏన్షియంట్ హిస్టరీ మనకి ఎప్పుడైతే సివిలైజేషన్, మనకి ఎప్పుడైతే నాగరికత ఎప్పుడైతే పుట్టుకొచ్చిందో అప్పుడు మనం ఏన్షియంట్ హిస్టరీ స్టార్ట్ చేసాం. దేంతో మొదలు పెట్టామండి? ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ తో మొదలు పెట్టుకున్నాం. రైట్. మిడివల్ హిస్టరీ ఎప్పుడు స్టార్ట్ అయింది? మధ్య భారతదేశ చరిత్ర మనకి ఎప్పుడు స్టార్ట్ అయిందమ్మా? ఎప్పుడైతే ఇస్లాం వాళ్ళు, ముస్లిం పీపుల్ ఎప్పుడైతే అటాక్ చేశారో, ఇండియా మీదకి ఎప్పుడైతే దండెత్తొచ్చారో, ముస్లిం దండయాత్రలు ఎప్పుడైతే స్టార్ట్ అయినాయో అప్పటి నుంచి స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది మిడివల్ హిస్టరీ. ఇఫ్ యు సీ మోడర్న్ హిస్టరీ ఇండియాలో ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే, ఇండియాలో కొలోనియల్ ఏజ్ ఎప్పుడైతే మొదలైందో, ఎప్పుడైతే బ్రిటిష్ వాళ్ళు ఎప్పుడైతే భారతదేశంలోకి ఎంటర్ అయ్యారో అక్కడ నుంచి మనకి మోడర్న్ హిస్టరీ, ఆధునిక భారతదేశ చరిత్ర అనేది మొదలవడం అనేది జరిగింది. రైట్. యూరోపియన్స్ ఒక క్రమంలో రావడం అనేది జరిగింది, ఒక వరుసగా రావడం అనేది జరిగింది. మొదట యూరోపియన్స్ ఎవరు వచ్చారు అంటే పోర్చుగీస్ వాళ్ళు వచ్చారు. పోర్చుగీస్ వాళ్ళు, తర్వాత డచ్ వాళ్ళు, తర్వాత ఇంగ్లీష్ వాళ్ళు, తర్వాత ఫ్రెంచ్ వాళ్ళు, ఇలా రావడం అనేది జరిగింది. ఇంతకీ ఎందుకు వచ్చారండి ఇంగ్లీష్ వాళ్ళు భారతదేశానికి? ఎందుకు వచ్చారు? బిజినెస్. మొదట వర్తకం, ట్రేడ్ ఏదైతే ఉంటుందో వర్తక వ్యాపారాలను ఎక్స్పాండ్ చేసుకోవడానికి రావడం అనేది జరిగింది. ఇండియా, హమారా ప్యారా ఇండియా, మన తాలూకా వెరీ వండర్ఫుల్ ఇండియా, భారతదేశం ఏదైతే ఉందో, భారతదేశం ఏన్షియంట్ టైమ్స్ నుంచి, ప్రాచీనమైనటువంటి కాలం నుంచి వివిధ కంట్రీస్ తో ట్రేడ్ రిలేషన్స్ మెయింటైన్ చేయడం అనేది జరిగింది. మనం ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ గురించి చెప్పేటప్పుడు చెప్పుకున్నాం. ఇండస్ వ్యాలీ పీపుల్ అనే వాళ్ళు మెసపటోమియన్ సివిలైజేషన్ పీపుల్ ఎవరైతే ఉంటారో వీళ్ళందరితో ట్రేడ్ రిలేషన్స్ పెట్టుకున్నారు అని చెప్పుకున్నాం. రైట్. తర్వాత మనకి ముస్లింలు దండయాత్ర చేసిన తర్వాత సిల్క్ రోడ్ లో కూడా మనం వర్తక వ్యాపారాలు చేసాం. సో ఇండియన్ రిసోర్సెస్ అనేవి ఎలా ఉంటాయి, భారతదేశము వస్తు సంపద అనేది ఎంత గొప్పగా ఉంటది అని ప్రపంచం అంతటికీ ఎరుకండి. రైట్. ప్రపంచం అంతటికీ తెలుసు. ఇండియాలో ఉన్నటువంటి కాటన్ ఎలా ఉంటుందో తెలుసు, ఇండియాలో పండినటువంటి స్పైసెస్ ఎలా ఉంటాయో తెలుసు, ఇండియాలో పండినటువంటి షుగర్ ఎలా ఉంటుందో తెలుసు. సో ప్రతిదీ చాలా చాలా ఫేమస్. రైట్. ప్రతి ఒక్కరు ఇండియన్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో, ఇండియన్ నేల మీద పుట్టినటువంటి ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో అందరూ చెప్పుకోవడం అనేది మొదలు పెట్టారు. ఇన్ ద మిడివల్ టైమ్స్ దిస్ ట్రేడ్ ఏదైతే ఉంటుందో, మొఘలుల కాలంలో ఈ ట్రేడ్ అనేది ఎవరు డామినేట్ చేసేవాళ్ళు అంటే, మొఘలులకి చాలా సన్నిహితులను, చాలా ఫ్రెండ్లీ పీపుల్ అయినటువంటి అరబ్బులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కువగా ఇండియన్ ట్రేడ్ డామినేట్ చేయడం అనేది జరిగింది. అయితే యూరోపియన్స్ కి రిసోర్సెస్ తెలియవా అంటే తెలుసండి. ఈ అరబ్బులు ఏం చేసేవాళ్ళు, మన దగ్గర నుంచి ప్రొడక్ట్స్ అనేవి ఇంపోర్ట్ చేసుకొని అరబ్ పీపుల్, యూరోపియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి అమ్మేవాళ్ళు. ఎంత కమ్మేవాళ్ళు? ఎక్కువ కాస్ట్ కమ్మేవాళ్ళు. లాభసాటి వ్యాపారం ఉండేది. దాంతో పాటు ప్రొడక్ట్స్ కి చాలా చాలా డిమాండ్ అనేది ఉండేది. ఇండియన్ స్పైసెస్ కి చాలా డిమాండ్. ఇండియా యొక్క కాటన్, చందమామ కంటే తెల్లగా ఉంటది కాటన్, భారతదేశం పండించేటటువంటి పత్తి, దానికి చాలా చాలా ఇది. భారతదేశంలో ఏం పండినా, భారతదేశం నీటికి కూడా ఆల్రెడీ డిమాండ్ ఉండేదండి.
అంత గొప్ప రిసోర్సెస్ అనేవి మన భారతదేశ సంపదగా ఉండడం అనేది జరిగేది. ఇండియన్ యొక్క రిసోర్సెస్ అనేవి అంత ఫేమస్. ఎగ్జాక్ట్లీ మస్లిన్ ప్రొడక్ట్స్ ఏవైతే, మస్లిన్ వస్త్రాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా చాలా చాలా దీనిగా ఉండడం అనేది జరిగింది. సో దీనికి వెర్రెక్కిపోయే వాళ్ళండి, ఈ ప్రొడక్ట్స్ అన్నింటికి మిగిలిన యూరోపియన్ కంట్రీస్ వెర్రెక్కిపోయేవాళ్ళు. అప్పుడు ఏం జరిగింది చూడండి జాగ్రత్తగా. తర్వాత ఏం జరిగింది అంటే మిడివల్ టైమ్స్ లో అరౌండ్ 1400-1500 శతాబ్దం టైంలో మనకి ఇది ఏదైతే ఉందో, ఒక్క నిమిషం, మనకి ఈ యురేషియా ప్రాంతం ఏదైతే ఉంటుందో, యూరప్ అండ్ దాంతో పాటు ఈ ప్రాంతం మన ఏషియాను కలిపినటువంటి ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతాన్ని 2 ఇంపార్టెంట్ ఎంపైర్స్ అనేవి పరిపాలించేవి. ఒకటి ఏంటి అంటే బైజాంటీన్ ఎంపైర్, రెండవది ఏంటి అంటే ఒట్టమన్ ఎంపైర్. ఈ 2 ఎంపైర్స్ ఒకదాని మీద ఒకటి ఆధిపత్యం కోసం ఎప్పుడు పోరాటాలు, ఎప్పుడు ఇవి చేస్తూ ఉండడం అనేది జరిగేది. నేను ముందు చెప్పాను, ఏం చెప్పాను, అరబ్బులు అనేవాళ్ళు ఎక్కువగా, అరబ్స్ అనేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఎక్కువగా డామినేట్ చేసేవాళ్ళు ఇండియన్ ట్రేడ్ అని. వాళ్ళు మన ఇండియన్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కొనుక్కొని దేని గుండా పంపించే వాళ్ళు, యూరప్ కి ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు అంటే త్రూ ఎన్ ఇంపార్టెంట్ ట్రేడ్ సెంటర్ కాల్డ్ కాన్స్టంటినోపుల్. జాగ్రత్తగా వినండి, నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదిగోండి 1400 టైంలో ఇంపార్టెంట్ ట్రేడ్ సెంటర్ ఏంటి అంటే కాన్స్టంటినోపుల్. కాన్స్టంటినోపుల్ అనేది ఇప్పుడు ఎక్కడ ఉంది అంటే టర్కీలో ఉండడం అనేది జరిగింది. ప్రెజెంట్ ఇస్తాంబుల్ నే కాన్స్టంటినోపుల్ అంటాం. చూడండి ఇక్కడ బ్లాక్ సీ మీకు కనిపిస్తుంది వరల్డ్ మ్యాప్ లో, అండ్ ఇక్కడ మెడిటేరియన్ సీ కనిపిస్తుంది వరల్డ్ మ్యాప్ లో, మధ్యలో టర్కీ ఉంటుందండి. టర్కీకి ఇదిగోండి ఇక్కడ ఇస్తాంబుల్ ఉంది చూసారు, దిస్ ఇస్తాంబుల్ ఈజ్ కాల్డ్ కాన్స్టంటినోపుల్. ఏన్షియంట్ టైమ్స్ లో కాన్స్టంటినోపుల్ అని చెప్పి అనేవాళ్ళండి. ఇక్కడంతా ఒట్టమన్ ఎంపైర్ అనేది ఉండేది, యువతల ప్రాంతం అంతా బైజాంటీన్ ఎంపైర్ అనేది ఉండేది వెస్టర్న్ సైడ్. సో ఈ ట్రేడ్ ఏదైతే ఉంటుందో బైజాంటీన్ పీపుల్ మొదట రూల్ చేయడం అనేది జరిగింది ఈ ప్రాంతాన్ని. ఎప్పుడైతే బైజాంటీన్ పీపుల్ ఏం చేశారు, ఈ అరబ్స్ యొక్క ట్రేడ్ ని వాళ్ళు ఎలో చేయడం అనేది జరిగింది. చక్కగా గూడ్స్ అనేవి ఈ మధ్య గుండా ఇటువైపు ప్రపంచానికి యూరప్ వైపు వెళ్ళేవి, డబ్బులు అనేవి చక్కగా ఇటువైపు ఏషియా ప్రాంతం వైపు వచ్చేవి. సో చక్కగా వ్యాపారం అనేది జరిగేది. దెన్ దేర్ ఇస్ ఎ కింగ్ కాల్డ్ ఒట్టమన్ కింగ్ కాల్డ్ మహమ్మద్ సెకండ్. రెండవ మహమ్మద్ ఎవరైతే ఉంటారో ఆయన వెరీ ఏజ్ ఆఫ్ 21, చాలా చాలా తక్కువ ఏజ్, వయసు 21 సంవత్సరాలకి ఆయన ఏం చేశాడు, కాన్స్టంటినోపుల్ ఏదైతే ఉంటుందో బైజాంటీన్ ఎంపైర్ ను పూర్తిగా అంతమొందించి కాన్స్టంటినోపుల్ ఏదైతే ఉంటుందో దాన్ని కాన్క్వెర్ చేసుకోవడం అనేది జరిగింది. ఏదైతే ప్రెజెంట్ ఉన్నటువంటి ఇస్తాంబుల్ ఇప్పటికీ పోర్ట్ సిటీ అండి, రైట్, ఇస్తాంబుల్ ఇప్పటికీ పోర్ట్ సిటీ, మీరు గుర్తుపెట్టుకోవాలి. సో కాన్స్టంటినోపుల్ ఏదైతే ఉంటుందో ఆ ట్రేడ్ సెంటర్ ని డామినేట్ చేయడం అనేది జరిగింది. ట్రేడ్ సెంటర్ ని ఆయన డామినేట్ చేసి ఏం చేశాడు, యూరోపియన్లు ఇటువైపు వస్తువులు కొనకుండా యూరోపియన్ల మీద కొన్ని తాలూకు శాంక్షన్స్ విధించడం, ఆంక్షలు విధించడం అనేది జరిగింది. యూరోపియన్స్ ఏషియన్ వస్తువులు ఏవైతే ఉంటాయో అవి కొనడానికి వీల్లేదు, అరబ్బులు ఎవరు యూరోప్ వాళ్ళతో వర్తక వ్యాపారాలు చేయడానికి వీల్లేదు అనేటటువంటి ఇదేదైతే ఉంటుందో దాన్ని చేయడం అనేది, అలాంటివి చేయడం అనేది జరిగింది, రైట్. అండ్ హీ నెవర్ అలౌడ్ యూరోపియన్స్ టు ట్రేడ్ విత్ ఇండియా. ఇండియాతో ట్రేడ్ చేసేటటువంటి అవకాశాన్ని ఆయన కల్పించకపోవడం అనేది జరిగింది. ఇప్పుడు ఇండియా ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో, రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో వీటన్నింటికి ఎవరండి రుచి పడ్డారు, రుచి తెలిసింది, యూరోపియన్స్ కి రుచి తెలిసింది. యూరోపియన్స్ కావాలనుకుంటున్నారు ప్రొడక్ట్స్ అన్ని, కానీ ఇతను ఎలో చేస్తున్నాడు ఆ ట్రేడ్, ఎలో చేయట్లేదు. మేము ఎంతైనా పెడతాం బాబు ఎలో చేయండి అంటున్నారు, అయినా ఈయన ఎలో చేయట్లేదు, రైట్. అప్పుడు యూరోపియన్స్ కి ఏం అవసరం పడింది, డైరెక్ట్ సీ రూట్ టు ఇండియా. ఇండియాకి డైరెక్ట్ గా ఒక నావికా మార్గం ఏదైతే ఉంటుందో, సీ రూట్ ఏదైతే ఉంటుందో దాని అవసరం పడింది, అర్థమైందా. సో యూరప్ నుంచి డైరెక్ట్ గా నాట్ అలాంగ్ కాన్స్టంటినోపుల్ గుండా కాకుండా ఒక డైరెక్ట్ సీ రూట్ కనుక్కుందామని చెప్పి అనుకున్నారు. మొదట పోర్చుగీస్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్టార్ట్ చేశారండి, ఎలా అయినా డైరెక్ట్ రూట్ సీట్ కావాలని చెప్పి వాళ్ళు ప్రయత్నాలు మొదలు పెట్టడం అనేది జరిగింది. పోర్చుగల్ కింగ్ అయినటువంటి హెన్రీ అనేటటువంటి, ఏమైనా ఫాస్ట్ అవుతున్నానమ్మా, ఆప్టిమమ్ గా ఉందా స్పీడ్, ఫాస్ట్ అవుతున్నారు సార్, కొంచెం స్లోగా చెప్పండి సార్. కొంచెం మరి చెప్పాలి, నాకు చెప్పాలి, ఓకేనా సార్, ఫాస్ట్ అవుతున్నారు అని చెప్పాలి. ఓకే ఓకే, నేను మళ్ళీ చెప్తాను. యా, ఇక్కడ వరకు అయింది, జస్ట్ మళ్ళీ రీక్యాప్ చేస్తాను, సింపుల్ గా చూడండి, ఏం లేదు.
ఇండియన్ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో, ఇండియన్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో, ఆ ప్రొడక్ట్స్ కి యూరోపియన్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, యూరప్ దేశాలు ఏవైతే ఉన్నాయో అందులో చాలా చాలా డిమాండ్ పెరగడం అనేది జరిగింది. ముఖ్యంగా మస్లిన్ ప్రొడక్ట్స్, మస్లిన్ వస్త్రాలు ఏవైతే, మస్లిన్ టెక్స్టైల్ ఏదైతే ఉందో దానికి, దాంతో పాటు కాటన్ ఏదైతే ఉందో కాటన్ కి, దాంతో పాటు ఇదేదైతే ఉందో ఐ మీన్ స్పైసెస్ ఏవైతే ఉన్నాయో స్పైసెస్ కి, వీటన్నింటికి చాలా డిమాండ్ పెరగడం అనేది జరిగింది. రైట్. బట్ ఈ ట్రేడ్ ని ఇండియాతో ఉన్నటువంటి, ఇండియా యూరప్ కి మధ్య ఉన్నటువంటి ట్రేడ్ ని ఎవరు డామినేట్ చేసేవాళ్ళంటే అరబ్బులు డామినేట్ చేసేవాళ్ళు. మొఘలుల కాలంలో అరబ్బులు ఇండియా దగ్గర నుంచి వస్తువులు కొని వాటిని ఎక్కువ రేటుకి యూరప్ లో అమ్ముకునేవాళ్ళు. యూరప్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రొడక్ట్స్ ఎంజాయ్ చేసేవాళ్ళు, అరబ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి డబ్బు బాగా సమకూర్చుకునేవాళ్ళు బై యూజింగ్ ఇండియన్ రిసోర్సెస్. భారతదేశ వస్తు సంపదను ఉపయోగించుకొని వాళ్ళు డబ్బు చేసుకోవడం అనేది జరిగింది. రైట్. ఇక్కడ వరకు బాగానే ఉంది. అయితే ఏం జరిగింది, వన్ ఆఫ్ ద 2 ఇంపార్టెంట్ ఎంపైర్స్ ఏంటి యురేషియా ప్రాంతంలో అంటే, ఒకటి బైజాంటీన్ ఎంపైర్, రెండవది ఒట్టమన్ ఎంపైర్. ఈ రెండు ఒకదాని మీద ఒకటి ఆధిపత్యం కోసం ప్రయత్నించడం అనేది జరుగుతుంది. ఒకదాని కోసం మీద ఒకటి సుపీరియారిటీ కోసం ఈ రెండు ప్రయత్నించేది. సో లాస్ట్ కి ఏం జరిగింది, మన తాలూకా ఒట్టమన్ ఎంపైర్ లీడర్ అయినటువంటి రెండవ మహమ్మద్ సెకండ్ ఎవరైతే ఉంటారో ఆయన బైజాంటీన్ ఎంపైర్ ని కంప్లీట్ గా అంతమొందించి ఏం చేశాడు, కాన్స్టంటినోపుల్ ఏదైతే ఉంటుందో దాన్ని ఆక్రమించుకున్నాడు. ఇంపార్టెంట్ ట్రేడింగ్ సెంటర్ అయినటువంటి కాన్స్టంటినోపుల్ ని ఆక్రమించుకొని యూరోపియన్స్ ఏషియా వాళ్ళతో ఎట్టి పరిస్థితుల్లోని ట్రేడ్ అనేది చేసుకోకూడదు అనేటటువంటి ఆంక్షలు ఏవైతే ఉన్నాయో, శాంక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి విధించడం అనేది జరిగింది. క్లియరా ఇక్కడ వరకు? వెరీ గుడ్. అయితే అప్పుడు చెప్పండి అమ్మా. సార్ అంటే ఎందుకు శాంక్షన్ చేసినారు సార్ ఆయన మహమ్మద్ టూ? హీ డోంట్ వాంట్ బైజాంటీన్ ఎంపైర్ బిలాంగ్స్ టు యూరప్ అండి. బైజాంటీన్ ఎంపైర్ తాలూకు వరల్డ్ హిస్టరీ చదువుకుంటే తెలుస్తుంది. బైజాంటీన్ ఎంపైర్ బిలాంగ్స్ టు యూరప్. ఈ హేట్స్ యూరోపియన్స్. ఓన్లీ అరబ్ వాళ్ళ దగ్గర సంపదన అరబ్ వాళ్ళతోనే ఉండాలి, యూరోప్ వాళ్ళకి వీళ్ళకి ఎటువంటి కనెక్షన్స్ ఉండకూడదు అనేటటువంటి ఉద్దేశంతో ఆయన ట్రేడ్ నిలుపుదల చేయడం అనేది జరిగింది. సింపుల్. రైట్. సో దాని తర్వాత ఏం జరిగింది, యూరోపియన్లకి ఇండియాకి డైరెక్ట్ సీ రూట్ కనుక్కోవడం తప్ప వేరే మార్గం అనేది కనిపించలేదు. సో అందుకోసం అని చెప్పి పోర్చుగల్ కింగ్ అయినటువంటి హెన్రీ అనేటటువంటి ఆయన ఎవరైతే ఉన్నారో ఆయన మ్యారిటైమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, నేవల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో దాన్ని బిల్డ్ చేయడానికి ఇనిషియేషన్స్ అనేవి స్టార్ట్ చేశారు. నావికా దళానికి సంబంధించినటువంటి ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో, వివిధ రకాలైనటువంటి పోర్ట్స్ కానీ, వివిధ రకాలైనటువంటి షిప్స్ కానీ, వివిధ రకాలైనటువంటి టెక్నాలజీ బిల్డ్ చేయడానికి ఆయన విపరీతంగా నిధులు జారీ చేయడం అనేది జరిగింది. సో మెనీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్, నావిగేటర్స్ అండ్ ఎక్స్ప్లోరర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి చాలా చాలా ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్ అనేవి వెలువరడం అనేది జరిగింది. ఎక్కడ? పోర్చుగల్. ఎవరి కృషి వల్లమ్మా? హెన్రీ అనేటటువంటి వ్యక్తి వల్ల. ఆఫ్టర్ హెన్రీ తర్వాత వచ్చినటువంటి సెకండ్ జాన్ 2 ఎవరైతే ఉన్నారో ఆయన కూడా ఈ నావిగేషన్ ని, ఎక్స్ప్లోరేషన్ ని చాలా చాలా సపోర్ట్ చేయడం అనేది జరిగింది. ఆయన కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ఇంకాస్త ఇది పెట్టడం అనేది జరిగింది. ఇంకాస్త ముందుకు తీసుకెళ్లడం అనేది జరిగింది. సో విత్ ద సపోర్ట్ ఆఫ్ జాన్ 2, మన సెకండ్ జాన్ ఎవరైతే ఉన్నారో ఈయన తాలూకా సపోర్ట్ తో బార్తలోమ్యూడస్ అనేటటువంటి ఒక వ్యక్తి, ఎవరండి? బార్తలోమ్యూడస్ అనేటటువంటి వ్యక్తి, హీఈస్ ద ఫస్ట్ వన్ టు ట్రై టు ఫైండ్ సీ రూట్ టు ఇండియా. భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొనే ప్రయత్నం చేసినటువంటి మొదటి వ్యక్తి ఎవరు? బార్తలోమ్యూడస్. గుర్తుపెట్టుకోండి. రైట్. సో జాన్ 2 యొక్క సపోర్ట్ తో బార్తలోమ్యూడస్ బయలుదేరాడండి, పోర్చుగల్ నుంచి బయలుదేరి ఇన్ ద ప్రాసెస్ ఎక్కడ ఏం కనుక్కున్నాడంటే, సౌత్ ఆఫ్రికా ఏదైతే ఉందో సౌత్ ఆఫ్రికాని కనుక్కోవడం అనేది జరిగింది. సౌత్ ఆఫ్రికాని కనుక్కొని అక్కడ తలదాచుకున్నాడు. రైట్. తర్వాత మళ్ళీ ఇండియాకి బయలుదేరదాం, ఇక్కడ రెస్ట్ తీసుకుందాం అనుకున్నాడండి. రెస్ట్ తీసుకుంటే అక్కడ క్లైమేటిక్ కండిషన్స్ అనేవి చాలా చాలా దారుణంగా ఉన్నాయి. మెనీ సైక్లోన్స్, ఇండియన్ ఓషన్ కరెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ సైక్లోన్స్ అనేవి చాలా ఇతన్ని ఇబ్బంది పెట్టాయి. సో సౌత్ ఆఫ్రికాకి ఆయన ఏం పెట్టాడు, ఒక పేరు ఇవ్వడం అనేది జరిగింది. దట్ నేమ్ ఈజ్ కేప్ ఆఫ్ స్టార్మ్స్, తుఫానుల ఆగ్రము అనేటటువంటి ఒక నేమ్ ఇచ్చాడండి. సౌత్ ఆఫ్రికాకి బార్తలోమ్యూడస్ ఏ నేమ్ ఇచ్చాడు? కేప్ ఆఫ్ స్టార్మ్స్ అనేటటువంటి పేరు ఇచ్చాడు. రైట్. సో
చెప్తానమ్మా, వెయిట్ చేయండి. రైట్, కేప్ ఆఫ్ ఇదేదైతే ఉందో, స్టార్మ్స్ ఏదైతే ఉందో ఆ పేరు ఇవ్వడం అనేది జరిగింది. దెన్ క్లైమేట్ కండిషన్స్ అనేవి ఫలించకపోవడం వల్ల ఇండియాకి సీ రూట్ ను కనుక్కునేటటువంటి మార్గాన్ని ఆయన గివప్ చేయడం అనేది జరిగింది. ఆ ప్రయత్నాన్ని గివప్ చేశాడు. దెన్ సౌత్ ఆఫ్రికా అనేది పోర్చుగీస్ టెరిటరీ అవ్వడం అనేది జరిగింది బార్తలోమ్యూడస్ కనుక్కోవడం వల్ల. సో దెన్ జాన్ 2 ఎవరైతే ఉన్నారో, జాన్ 2 ఆ సౌత్ ఆఫ్రికాని సందర్శించి కేప్ ఆఫ్ గుడ్ హోప్, ఇండియాకి సీ మార్గం కనుక్కోవడంలో మొదటి ప్రయత్నం మనం విజయమయ్యాము, ఒక టెరిటరీని గెలుచుకున్నాము. సో కేప్ ఆఫ్ గుడ్ హోప్ అనేటటువంటి పేరు పెట్టడం అనేది జరిగింది. అర్థమైందా? బార్తలోమ్యూడస్ ఇచ్చినటువంటి పేరేంటి? కేప్ ఆఫ్ స్టార్మ్స్ కి జాన్ 2 ఏం పెట్టారు? పేరేం పెట్టారు? కేప్ ఆఫ్ గుడ్ హోప్. కేప్ ఆఫ్ గుడ్ హోప్ అంటే ఏంటి? సౌత్ ఆఫ్రికా. అంటే ఎక్కడైతే స్టార్మ్స్ ఎక్కువ వస్తాయో సౌత్ ఆఫ్రికా అండి. సౌత్ ఆఫ్రికా ప్రాంతాన్ని ఇది పెట్టడం అనేది జరిగింది. ఇక్కడ వరకు అందరికి క్లియర్ అమ్మా? ఇఫ్ ఇట్ ఈస్ క్లియర్ టైప్ yes. yes sir. సార్ చెప్పండి అమ్మా. సార్ ఆ ప్రొనౌన్సియేషన్ బార్తలోమ్యూ డియోస్ కాదా సార్? ప్రొనౌన్సియేషన్ బార్తలోమ్యూడస్, రెండు కలిపి చదవాలి. అంటే చాలా చోట్ల బార్తలోమ్యూ డియోస్ అని అంటే చెప్పేవారు చాలా చోట్ల. ఓకే సార్, ఓకే. ఏమో నాకు తెలిసినంత వరకు బార్తలోమ్యూడస్ అంటారు. ఓకే ఫైన్. ఓకే సార్, ఓకే. యా, లేటర్ టైం అనేది గడుస్తా ఉంటే ఈ మన తాలూకా యూరోపియన్లు ఇండియాకి డైరెక్ట్ సీ రూట్ కనుక్కోవాలి అనేటటువంటి కోరిక మెల్లమెల్లగా యూరోపియన్ లో ఇంకాస్త పెరిగిందండి. సో ఇటలీ నుంచి క్రిస్టోఫర్ కొలంబస్ అనేటటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన ఇండియాకి సీ రూట్ కనుక్కోవాలి ఎట్టి పరిస్థితుల్లో అని చెప్పి ఆయన మొదలయ్యారు. ఈజ్ అన్ ఇటాలియన్ నావిగేటర్ అండ్ ఈ స్టార్టెడ్ అట్ ఇటలీ పోర్ట్ ఏదైతే ఉందో అక్కడ స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది. ఇన్ ద ప్రాసెస్ ఆయన ఎప్పుడైతే దీనిలోకి వస్తున్నాడో ఇండియాకి సీ మార్గం కనుక్కునే టైంలో అట్లాంటిక్ ఓషన్ ఏదైతే ఉంటుందో, మనకి అట్లాంటిక్ ఓషన్ ఎక్కడ ఉంటుందండి? ఆఫ్రికన్ కాంటినెంట్ కి వెస్టర్న్ కోస్ట్ ఏదైతే ఉంటుందో అది అట్లాంటిక్ ఓషన్. అట్లాంటిక్ ఓషన్ యొక్క హ్యూజ్ కరెంట్స్ ఏవైతే ఉంటాయో, ఓషన్ కరెంట్స్ ఏవైతే ఉంటాయో వాటి వల్ల తన తాలూకా డైరెక్షన్ అనేది మారిపోతుంది. తన తాలూకా వయాజ్ యొక్క డైరెక్షన్ మారిపోయి అతను ఎక్కడికి వెళ్ళిపోతాడంటే వెస్ట్ ఇండీస్కి వెళ్ళిపోతాడు. ఆ ప్రాంతానికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అది ఇండియా కాదు అని ఆయనకు అర్థమవుతుంది. బట్ వెస్టర్న్ సైడ్ ఉన్నటువంటి ఇండియా అని చెప్పి వెస్ట్ ఇండీస్ అని దానికి పేరు పెట్టడం అనేది జరుగుతుంది. రైట్. ఆయన ఎందుకోసం ఇంతకీ క్రిస్టోఫర్ కొలంబస్ దేనికి మార్గాన్ని కనుక్కుందాం అనుకున్నాడు? ఇండియాకి. బట్ అతని ప్రాసెస్ లో ఏం జరిగింది? మనకి అట్లాంటిక్ ఓషన్ లో ఓషన్ కరెంట్స్ వల్ల డైరెక్షన్ అనేది మారిపోయి వెస్ట్ ఇండీస్ కి వెళ్ళిపోవడం అనేది జరిగింది. రైట్. నెక్స్ట్ అసలైన ఆయన వాస్కోడిగామా ఎవరైతే ఉన్నారో, వాస్కోడిగామా పోర్చుగల్ కింగ్ అయినటువంటి ఎమాన్యుయల్ సెకండ్ ఎవరైతే ఉన్నారో, రెండవ ఎమాన్యుయల్ ఎవరైతే ఉన్నారో అతని తాలూకా సహాయంతో వాస్కోడిగామా షిప్ వేసుకొని బయలుదేరతాడండి. ఎక్కడికి బయలుదేరతాడు? అయ్యా అలాగా వివో ఎవరో అలా చేయమాకండి అమ్మా, చేయమాకండి, అలాగా చిన్నపిల్లలు చేస్తారు ఇలాంటివి. రైట్. సో ఇమాన్యుయల్ సెకండ్ ఎవరైతే ఉంటారో ఆయన తాలూకా సపోర్ట్ తో వాస్కోడిగామా ఏం చేశారు? ఇండియాకి తన జర్నీ స్టార్ట్ చేయడం అనేది జరిగింది. ఎక్కడి నుంచి? లిస్బన్ పోర్ట్ ఏదైతే ఉంటుందో లిస్బన్ పోర్ట్ నుంచి స్టార్ట్ చేయడం అనేది జరిగింది. ఇన్ బిట్వీన్ అతను అట్లాంటిక్ ఓషన్ కరెంట్స్ గురించి మీ అందరికీ ఆల్రెడీ చెప్పాను. చాలా 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 దారుణం, చాలా చాలా ఇది. రైట్. సో ఇతని తాలూకా షిప్ ఏదైతే ఉంటుందో అది పూర్తిగా విచ్ఛిన్నం అయిపోతుందండి. రైట్. సో ఏం జరుగుతుంది? మధ్యలో ఇతనికి ఒక మర్చెంట్ కలుసుకోవడం అనేది జరుగుతుంది. రైట్. ఎక్కడ అంటే అబుల్ మజిద్ అనేటటువంటి ఒక మర్చెంట్, ఆయన కూడా ఒక ఎక్స్ప్లోరర్. ఈయన ఏం చేస్తాడు అంటే మన తాలూకా వాస్కోడిగామాని సేవ్ చేయడం అనేది జరుగుతుంది. ఈ అట్లాంటిక్ ఓషన్ కరెంట్స్ నుంచి అబ్దుల్ మజిద్ అనేటటువంటి ఆయన మన వాస్కోడిగామాని సేవ్ చేయడం అనేది జరుగుతుంది. రైట్. సేవ్ చేసుకుని ఇద్దరు కలిసి ఎక్కడికి వెళ్తారు అంటే కేప్ ఆఫ్ గుడ్ హోప్ ఏదైతే ఉందో అక్కడ కలిసి వెళ్తారండి. కేప్ ఆఫ్ గుడ్ హోప్ ఉంది, అక్కడ కాసేపు రెస్ట్ తీసుకుందాము అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. చూడండి వాస్కోడిగామా యొక్క సీ రూట్ ఇక్కడ చూపిస్తున్నాను జాగ్రత్తగా. ఇది ఏదైతే లిస్బన్ నుంచి మొదలయ్యాడండి. లిస్బన్ నుంచి మొదలయ్యి కేప్ వెడ్డే ఐలాండ్స్ ఏవైతే ఉన్నాయో వీటిని చేరుకున్నాడు.
తర్వాత ఎక్కడికి చేరుకున్నాడు ఇన్ ద ప్రాసెస్? అట్లాంటిక్ ఓషన్ కరెంట్స్, దిస్ ఈస్ ద వే అండి. కేప్ ఆఫ్ గుడ్ హోప్ ఇదవ్వడం అనేది, సౌత్ ఆఫ్రికా చేరుకోవడం అనేది జరిగింది. తర్వాత ఈస్టర్న్ కోస్ట్ ఆఫ్ ఆఫ్రికాలో ఉన్నటువంటి మొజాంబిక్, కిల్వా, మిలింది ఇలాంటి స్టాప్స్ లో ఆగాడు. మొగదీషు ఇలాంటి స్టాప్స్ లో ఆగి చివరికి ఇండియాకి వెళ్ళడం అనేది జరిగింది, ఇండియాకి చేరుకోవడం అనేది జరిగింది. అర్థమైందా? ఈ మధ్య కాలంలో ఏం జరిగింది అంటే అసలుగా మనకి ఈ అట్లాంటిక్ ఓషన్ కరెంట్స్, జాగ్రత్తగా ఇతని తాలూకు డైరెక్షన్ మీరు గమనించండి అమ్మా ఇక్కడ పిక్ లో క్లియర్ గా. అట్లాంటిక్ ఓషన్ కరెంట్స్ అనేవి ఎటువైపు షిప్ ని ఇట్ చేస్తున్నాయి? మీకు అర్థమైందా? ఆపోజిట్ డైరెక్షన్స్ వైపు షిప్ ని పంపించడం అనేది జరుగుతుంది. అందుకే కొలంబస్ కూడా తన తాలూకా దిశను మార్చుకోవడం అనేది జరిగింది. రైట్. సో ఇలా వచ్చి కరెంట్స్ వల్ల తన తాలూకా షిప్ కంప్లీట్ గా డ్యామేజ్ అయిపోయిందండి. డ్యామేజ్ అయిన షిప్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎక్కడికి వేసుకొచ్చాడు? కేప్ ఆఫ్ గుడ్ హోప్ వేసుకొచ్చాడు. కేప్ ఆఫ్ గుడ్ హోప్ ఏదైతే ఉంటుందో, కేప్ ఆఫ్ గుడ్ హోప్ ప్రాంతంలో, కేప్ ఆఫ్ గుడ్ హోప్ ఏదైతే ఉంటుందో ఆ ప్రాంతంలో తన తాలూకా షిప్ కి రిపేర్ పెట్టడం అనేది జరిగింది, రిపేర్ చేసుకోవడం అనేది జరిగింది. ఎవరి సహాయంతో? అబ్దుల్ మజీద్ అండ్ మన తాలూకా వాస్కోడిగామా కలిసి రిపేర్ చేశారండి షిప్ ని. రిపేర్ చేసి చక్కగా దానికి ఒక పేరు కూడా పెట్టారు. దాని పేరు ఏంటంటే సౌత్ గ్యాబ్రియల్. ఈసారి నీకు ఎటువంటి అడ్డు ఉండదు, సౌత్ గ్యాబ్రియల్ సింహంలా దూసుకెళ్ళిపోతుంది చూడు అని చెప్పి మన తాలూకా అబ్దుల్ మజీద్ ఎవరైతే ఉన్నారో ఆయన వాస్కోడిగామాకు చెప్తారు. ఆయన అన్నట్టే అక్కడి నుంచి ఎక్కడా తిరిగి చూడకుండా ఆయన డైరెక్ట్ గా ఇండియా భారతదేశంలో అడుగు పెట్టడం అనేది జరుగుతుంది. ఎలా వస్తాడు? ఓన్లీ వన్ షిప్ వేసుకొని వస్తాడు. అదేంటి ఆ షిప్ పేరేంటండి? వాస్కోడిగామా షిప్ పేరు సౌత్ గాబ్రియల్. సౌత్ గాబ్రియల్. ఇతనికి మధ్యలో హెల్ప్ చేసింది ఎవరు? వాస్కోడిగామాకు మధ్యలో హెల్ప్ చేసింది అబ్దుల్ మజీద్. రైట్. అయితే ఇండియాలో ఎక్కడికి చేరుకుంటాడు? కాలికట్, కేరళలో ఉన్నటువంటి కాలికట్, వెస్టర్న్ కోస్ట్ లో ఉన్నటువంటి కాలికట్ అనే ప్రాంతానికి మొదట చేరుకోవడం అనేది జరుగుతుంది. రైట్. అతనితో పాటు ఒక 10-15 మంది ఉంటారండి, 10-15 మంది హెల్పర్స్ ఉంటారు. వీళ్ళిద్దరూ రావడం అనేది జరుగుతుంది. వీళ్ళందరూ కలిసి కాలికట్కి రావడం అనేది జరుగుతుంది. రైట్. ఎలా స్టార్ట్ అయ్యాడు ఏంటి అని అర్థమైందమ్మా ప్రతి ఒక్కరికి? చూడండి ఎగ్జాక్ట్. యా, కాలికట్ కి రాగానే చూడండి, కాలికట్ యొక్క ఇసుక తిన్నెల మధ్య మన తాలూకా ఇదేదైతే ఉంటుందో, కాలికట్ తాలూకా ఇసుక తిన్నెలు ఏవైతే ఉంటాయి, ఇసుక తిన్నెల మధ్య మన తాలూకా సౌత్ గ్యాబ్రియల్ ని పార్క్ చేస్తాడు. పార్క్ చేసి అప్పుడే షిప్ దిగుతాడు. కొద్దిగా మ్యూట్ చేసుకోండమ్మా ప్రతి ఒక్కరు. సౌత్ గ్యాబ్రియల్ ఎక్కడికి చేస్తారు? మన తాలూకా ఇదేదైతే ఉంటుందో దానిలో ఇది చేయడం అనేది, పార్క్ చేయడం అనేది, ఇసుక తిన్నెల మీద పార్క్ చేయడం అనేది జరుగుతుంది. పార్క్ చేసిన తర్వాత అక్కడికి వివిధ రకాల దుస్తులతో ఉన్నటువంటి వ్యక్తుల్ని ఇండియన్ ప్రజలు చూస్తారండి, భారతదేశ ప్రజలు చూస్తారు. చూసి భారతదేశ ప్రజలు ఒకరి నోటి నుంచి ఇంకొక నోటికి పాకపోతుంటుంది. మన కాలికట్ పోర్టుకి ఏదైతే ఎవరొచ్చారు? దొరలు వచ్చారంట. దొరలు తెల్లగా ఉన్నారంట, తెల్లగా ఉన్నారు. పెద్ద పడ వేసుకొని వచ్చారంట, పడ వేసుకొచ్చారు. అది ప్రతి ఒక్కరు ఒకరితో ఒకరికి చెప్పుకోవడం అనేది జరుగుతుంది. రైట్. ప్రతి ఒక్కరు మన ఇండియా వాళ్ళని వింతగా చూస్తున్నారు. ఇప్పుడే మనం గోవా వెళ్తే గోవాలో అక్కడ ఉన్నటువంటి ఫారినర్స్ చాలా విచిత్రంగా చూస్తారు మన ఇండియా వాళ్ళు, మీరు గమనిస్తే. రైట్. వాయిస్ రావడం లేదు సార్. యా ఒకరిని రిమూవ్ చేయాల్సి వచ్చింది, అందుకోసం అని చెప్పి మధ్యలో ఆగాను.
అసలు క్లాస్ మధ్యలో ఇలాంటివి అయితే చాలా చిరాకు వస్తుంది అసలు. దిస్ గాయ్ అసలు సార్ ఎల్లో కలర్ లైన్స్ అవే పోవట్లేదమ్మా, అదే చూస్తున్నా. సార్ అది వేసిన వాళ్ళ ఎవరో రాశారు సార్ అది వేరే వేరే స్క్రీన్. వివో 1 minute అమ్మా. సారీ ఎక్కడికి వచ్చారు? మన ఇండియాలో ఉన్నటువంటి క్యాలికట్ ఇదేదైతే ఉంటుందో అక్కడికి రావడం అనేది జరిగింది. ప్రజలందరూ ఏం చేస్తున్నారు, వీళ్ళ గురించి ఎవరైతే దొరలు వచ్చారో దొరల గురించి ఒకరితో ఒకరు చెప్పుకోవడం అనేది జరుగుతుంది. అప్పుడు ఏం జరిగింది, ఆ మాట ఈ నోట ఆ నోట పాకి ఎవరికండి వినిపించింది? మన తాలూకా ఇతను ఎవరైతే ఉంటారో, ఐ మీన్ క్యాలికట్ కింగ్ ఎవరైనటువంటి జామరిన్ ఎవరైతే ఉంటారో, హీఈస్ ఫ్రమ్ ఇరాడి డైనాసిటీ అండి. అతనికి వినిపించడం అనేది జరిగింది. సో he heard wonderful things about యూరోపియన్ పీపుల్ గురించి గొప్ప గొప్ప విషయాలు విన్నాడు ఆయన. రైట్, చాలా లావిష్ గా ఉంటారంట, చాలా గొప్పగా కనిపిస్తారంట. రైట్, వాళ్ళు వాడే ప్రొడక్ట్స్ అనేవి చాలా బాగుంటాయంట, వాళ్ళు వాడే సెంట్స్ అనేవి బాగుంటాయంట, వాళ్ళు వాడే వండర్ఫుల్ స్టోన్స్ అనేవి బాగుంటాయంట అని చెప్పి చాలా వినడం అనేది జరిగింది. జామరిన్ చాలా ఉబలాట పడి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఆహ్వానించడానికి తన సైన్యాన్ని వేసుకొని మొత్తం వస్తాడండి. ఎవరైతే కొత్తగా గెస్ట్లు వచ్చారో, ఇండియాలో అడుగు పెట్టారో వాళ్ళందరినీ ఆహ్వానించడానికి. రైట్, వస్తున్నాడు, బాగుంది. జామరిన్ ఎవరైతే ఉన్నారో చూడండి జాగ్రత్తగా. జామరిన్ ఎవరైతే ఉన్నారో ఆయన ఇన్వైట్ చేసేటప్పుడు వీళ్ళని చూడగానే షాక్ అయిపోయాడండి. ఇంతకాలం వయాజ్ ఏదైతే ఉందో, ఇంతకాలం ఓడలో ప్రయాణించడం వల్ల వాళ్ళు బాగా అలిసిపోయి ఉన్నారు, వాస్కోడిగామా అండ్ గ్యాంగ్. రైట్, దే ఆర్ లుకింగ్ లైక్ బార్బేరియన్స్. వాళ్ళొక ఒక మామూలు వ్యక్తుల్లాగా ఉండడం అనేది జరిగింది. తెల్ల తోలు ఉంది, తెల్లగా కనిపిస్తున్నారు, కానీ వాళ్ళు కరెక్ట్ గా లేరు. దాంతో పాటు ద గిఫ్ట్స్ దట్ వాజ్ ఎవరైతే వాస్కోడిగామా తెచ్చినటువంటి గిఫ్ట్స్ ఏవైతే ఉన్నాయో చాలా బాగుంటాయని చెప్పి మన తాలూకా జామరిన్ ఎక్స్పెక్ట్ చేయడం అనేది జరిగింది. బట్ లాస్ట్ కి ఏం జరిగింది, జామరిన్ యొక్క ఎక్స్పెక్టేషన్స్ అనేవి కంప్లీట్ గా ఇదైపోవడం అనేది జరిగింది. వాస్కోడిగామా ఇంపార్టెంట్ క్వాలిటీ గిఫ్ట్స్ ఏవైతే ఉంటాయో అవి తీసుకురాలేకపోయాడు తనతో పాటు. రైట్, సో చాలా చాలా డిసప్పాయింట్ అయ్యారు ఎవరు అంటే జామరిన్. లాస్ట్ కి ఏం జరిగింది, మన తాలూకా జామరిన్ కి అక్కడ ఉన్నటువంటి అరబ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చెప్పారు అంటే, వాస్కోడిగామా ఒక పైరేట్, నువ్వు అనుకున్నటువంటి యూరోపియన్స్ కాదు. యూరోపియన్స్ అయితే ఈ బట్టలు వేసుకుంటాడా, యూరోపియన్స్ అయితే ఈ గిఫ్ట్స్ వేసుకొస్తాడా, వాడు ఒక పైరేట్, నువ్వు వాడిని నమ్మొద్దు అని చెప్పి వీళ్ళు తమ తాలూకా జామరిన్ యొక్క ఇయర్ ని పాయిజన్ చేయడం అనేది జరిగింది. ఇలాంటి మాయ మాటలు చెప్పడం అనేది జరిగింది. దెన్ వీళ్ళ మాటలు నమ్మినటువంటి మన తాలూకా జామరిన్ ఎవరైతే ఉంటారో ఆయన ఏం చేశాడు, వాస్కోడిగామాని దండం పెట్టి వెనక్కి వెళ్ళండి అయ్యా బాబు అని చెప్పాడు. రైట్, సో వచ్చి ఎలా అయితే వచ్చాడో వాస్కోడిగామా అలాగే ఒట్టి చేతులతో వెనక్కి వెళ్ళిపోవడం అనేది జరిగింది. రైట్, వాస్కోడిగామా ఎలా వచ్చాడో అలాగే ఒట్టి చేతులతో వెనక్కి వెళ్ళిపోవడం అనేది జరిగింది. అర్థమైందమ్మా ఇక్కడ వరకు ఏం జరిగింది ఏంటి అని ప్రతి ఒక్కరికి? యా, వాస్కోడిగామా వయాజ్ అర్థమైందా? ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాడు? మొదట ఎక్కడి నుంచి పెట్టండి సార్ ఒకసారి. మన తాలూకా లిస్బన్ పోర్ట్ ఏదైతే ఉంటుందో అక్కడ నుంచి స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది. ఎవరండి స్టార్ట్ అయ్యారు? వాస్కోడిగామా. రైట్, నెక్స్ట్ ఏం జరిగిందో చూడండి. వాస్కోడిగామా ఎప్పుడు ఇండియాలో అడుగు పెట్టాడంటే 1498 1498 లో అడుగు పెట్టడం అనేది జరిగింది. లేటర్ వాస్కోడిగామా వెనక్కి వెళ్ళిపోయిన తర్వాత ఆఫ్టర్ 2 years 2 ఏళ్ల తర్వాత భారతదేశంలో అడుగు పెట్టినటువంటి వ్యక్తి తర్వాత యూరప్ నుంచి ఎవరు వచ్చారు అంటే పెడ్రో క్యాబ్రల్ రావడం అనేది జరిగింది. ఎవరు వచ్చారండి? పెడ్రో క్యాబ్రల్ రావడం అనేది జరిగింది. హీ కేమ్ టు ఇండియా, he heard the story about వాస్కోడిగామాకి ఎందుకు వెనక్కి పంపించేశారు అని చెప్పి ఈయనకు మొత్తం అర్థమైంది. సో he brought different gifts for ఇండియన్ రూలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం చాలా గిఫ్ట్స్ తీసుకొచ్చారు. దాంతో పాటు షిప్ పార్క్ చేసినంటే మొదట ఏం చేశాడు, చక్కగా స్నానం చేసి చక్కగా అందంగా సివిలైజ్డ్ గా కనిపించడం అనేది తెలుసుకున్నాడు. రైట్, తెలుసుకొని ఎవరికి కనిపించాడు,
మన తాలూకా ఇండియన్ రూలర్స్ ఎవరైతే ఉన్నారో ఇండియన్ రూలర్స్ కనిపించడం అనేది జరిగింది. ఎవరు అంటే కోజికోడి అండ్ కన్ననూర్ ఏదైతే ఉంటుందో ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి రూలర్స్ తో టైఅప్స్ చేసుకున్నాడండి. ఎందుకు అంటే అతనికి తెలుసు కాలికట్ రాజు అయినటువంటి జామరీన్ కి ఆల్రెడీ ఏం చెప్పారు, మన తాలూకా అరబ్స్ వీళ్ళందరూ ఎవరని చెప్పారు, పైరేట్స్ అని చెప్పారు. సో మాట నమ్మడం చెప్పి ఈ కొలికోడే అండ్ కన్ననూర్ ఏదైతే ఉంటుందో ఆ రూలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ప్యాక్ట్ అగ్రిమెంట్ చేసుకోవడం అనేది జరిగింది. లేటర్ కాలికట్ లో వాళ్ళ తాలూకా మొదటి ఫ్యాక్టరీ అనేది ఎవరు స్టార్ట్ చేశారండి, పెడ్రో క్యాబ్రల్ ఎవరైతే ఉంటారో ఆయన స్టార్ట్ చేయడం అనేది జరిగింది. బట్ అరబ్స్ ఏం చేశారు అంటే యూరోపియన్స్ యొక్క ట్రేడ్ ని తట్టుకోలేక, యూరోపియన్స్ యొక్క అడుగు పెట్టడం అనేది తట్టుకోలేక వాళ్ళ కాంపిటీషన్ అవుతారని చెప్పి మన తాలూకా క్యాబ్రల్ ఏవైతే ఫ్యాక్టరీస్ ఇది చేశాడో ఆ ఫ్యాక్టరీస్ అన్నింటినీ బర్న్ చేసేయడం అనేది జరిగింది, పూర్తిగా కాల్చేయడం అనేది జరిగింది. దాంతో పాటు సెవరల్ పోర్చుగీస్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఓడించేసి ఊచకోత కోయడం, చంపేయడం అనేది జరిగింది. దిస్ వి కాల్ యాజ్ బ్యాటిల్ ఆఫ్ కాలికట్. దాన్ని ఏమంటామమ్మా, బ్యాటిల్ ఆఫ్ కాలికట్ అంటాం. సో చాలా చాలా పోర్చుగీస్ వాళ్ళు ప్రాణాలు కోల్పోయారు, పోర్చుగీస్ వాళ్ళ ఆస్తులు అనేవి చాలా నష్టపోయినాయి, అసెట్స్ అనేవి పూర్తిగా పోయినాయి. సో మన తాలూకా క్యాబ్రల్ వెనక్కి వెళ్ళిపోతాడండి. ఎక్కడికి వెళ్ళిపోతాడు, ఎక్కడి నుంచి వచ్చాడో యూరోప్ నుంచి వచ్చాడు కదా, యూరోప్ కే వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. దెన్ ఎవరు వస్తారు అంటే మళ్ళీ వాస్కోడి గామా ఈసారి అద్భుతంగా ప్రిపేర్ అయ్యి మొత్తం 3 షిప్స్ వేసుకొని వస్తాడు. 118 ఎక్స్ప్లోరర్స్ ఎవరైతే ఉంటారో, 118 నావికులు ఎవరైతే ఉంటారో వీళ్ళందరినీ వేసుకొని వస్తాడండి. విపరీతమైనటువంటి గిఫ్ట్స్ తీసుకొస్తాడు. చక్కగా అంతా స్టోరీ అంతా తెలుసు, పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ నేర్చుకున్నదంతా కలిపి ఇండియాకి రావడం అనేది జరుగుతుంది. రైట్, ఇండియాకి వచ్చి ఆ ఇండియన్ రూలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని బాగా ఇంప్రెస్ చేసి వాళ్ళతో మంచి సంబంధాలు పెట్టుకొని ఏం చేస్తాడు, వెనక్క స్లైడ్ కి వెళ్ళినా ఒక్క నిమిషం, ట్రేడింగ్ అనేది మొదలు పెడతాడు. రైట్, ఏం ట్రేడ్ చేస్తాడు అంటే బ్లాక్ పెప్పర్ ఏదైతే ఉంటుందో, బ్లాక్ పెప్పర్ నల్ల మిరియాలు అంటాం, నల్ల మిరియాలు ఇండియాలో కొంటాడండి. ఇండియాలో కొని యూరప్ కి ఎగుమతి చేస్తాడు, యూరప్ లో అమ్ముతాడు. సో మొత్తం 60 నుంచి 100 రెట్ల వ్యాపారం అనేది వస్తుంది, 100 రెట్ల లాభం అనేది ఎవరికి వస్తుంది, వాస్కోడి గామాకి వస్తుంది. డబ్బు విపరీతంగా కనిపిస్తా ఉంటది వాస్కోడి గామా ఇన్నాళ్ళు పడిన తంటాలని ఒక్కసారిగా తీరిపోతాయి. చాలా ఆస్తులు సమకూర్చుకుంటాడు బోత్ యూరప్ లోని ఇండియాలోని. రైట్, చాలా చాలా ఇవేవైతే ఫ్యాక్టరీలు ఏవైతే ఉంటాయో వాటిని చాలా పెట్టడం అనేది జరుగుతుంది. ఎవరండి, వాస్కోడి గామా. అర్థమైందా? దిస్ ఈస్ ద స్టోరీ ఆఫ్ వాస్కోడి గామా. వాస్కోడి గామా ఎలా భారతదేశానికి ఎంటర్ అయ్యాడు అనేది ఇది. క్లియర్ గా అర్థమైందమ్మా ప్రతి ఒక్కరికి? సార్ వాస్కోడి గామా వచ్చినప్పుడు అరబ్స్ ఏం అనలేదా సార్ మళ్ళీ? అప్పుడు మన మొఘల్ ఎంపైర్ ఏదైతే ఉందో, మొఘల్ ఎంపైర్ యొక్క లేటర్ సక్సెసర్స్ ఎవరైతే వీక్ రూలర్స్ ఎవరైతే ఉన్నారో వీక్ రూలర్స్ మొదలయ్యారండి. రైట్, సో అరబ్ వాళ్ళకి ఆ మొఘల్స్ దగ్గర ఉన్నటువంటి ఆ ప్రాతినిధ్యం, ఆ సపోర్ట్ ఏదైతే ఉందో అది పోయింది. సో మన తాలూకు వాస్కోడి గామా యొక్క ఇదేదైతే మార్గం ఏదైతే ఉంటుందో సుగమమైంది, ఈజీ అయింది వే. అర్థమైందమ్మా? ఓకే సార్. అరబ్స్ కూడా ఇండియాలోనే ఉండేవారు. ఎవరమ్మా? వాళ్ళు ట్రేడ్ చేసేవారు, ఇండియాలో వ్యాపారం చేసుకునేవాళ్ళు, ఇండియాలో ప్రొడక్ట్స్ కొని యూరప్ కి అమ్మేవాళ్ళు. అర్థమైందా? సో దే హ్యాడ్ సమ్ టెరిటరీస్ ఇన్ హ్యాండ్. వాళ్ళు ఏదైతే కోస్టల్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ కంట్రోల్లో ఉండేవి, వాళ్ళ ఫ్యాక్టరీస్ కంట్రోల్లో ఉండేవి. రైట్ సార్, నెక్స్ట్ స్లైడ్. నెక్స్ట్, వాస్కోడి గామా యొక్క వ్యాపారం ఎలా అయితే 3 పువ్వులు 6 కాయలుగా ఎదుగుతుందో, గొప్పగా బాగా బీభత్సంగా లాభపడుతున్నాడో, ఆ టైంలో మన పోర్చుగీస్ కింగ్ ఎవరైతే ఉంటారో ఆయన ఇండియాలో ఇంకా ఫ్యాక్టరీస్ నెలకొల్పండి, ఇంకా లాభసాటి వ్యాపారం అనేది మనం స్టార్ట్ చేయాలి అని చెప్పి 1503లో సరిగ్గా 3 సంవత్సరాల తర్వాత ఫ్రాన్సిస్కో డి ఆల్మిడా అనేటటువంటి ఒక గవర్నర్ ని పంపించడం అనేది జరుగుతుంది. ఎక్కడికండి? ఇండియాకి పంపిస్తాడు. హీఈస్ ద ఫస్ట్ వైస్రాయ్ ఆఫ్ పోర్చుగీస్ ఇండియా. రైట్, పోర్చుగీస్ ఇండియా యొక్క మొదటి వైస్రాయ్ ఎవరు అంటే ఫ్రాన్సిస్కో డి ఆల్మిడా. రైట్, ఈయన ఎక్కడి నుంచి వస్తాడు? దీని నుంచి వస్తాడు. రైట్, మీరు గమనించారండి? మొదట ఎవరండి స్టార్ట్ అవుతారు పోర్చుగీస్ నుంచి? వాస్కోడి గామా కాదు,
ఇండియాకి హెన్రీ బర్తలోమ్యూడస్ ఎవరైతే ఉంటారో బర్తలోమ్యూడస్ స్టార్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. బర్తలోమ్యూడస్ ఎక్కడికి వచ్చి ఆగిపోతాడు? సౌత్ ఆఫ్రికాకి ఏం పేరు పెడతాడు? కేప్ ఆఫ్ కేప్ ఆఫ్ స్టార్మ్స్ కి వేరే పేరు ఏంటి? కేప్ ఆఫ్ గుడ్ కేప్ ఆఫ్ గుడ్ హోప్ ఎవరు పెడతారు? జాన్ టూ. వెరీ గుడ్. సో ఆఫ్టర్ ఇతని తాలూకు ట్రయల్స్ అనేవి గివప్ చేసిన తర్వాత మళ్ళీ మొదలైంది ఎవరు? క్రిస్టోఫర్ కొలంబస్ కి ఏం జరుగుతుంది? ఓషన్ కరెంట్స్ వల్ల వెస్ట్ ఇండీస్ ని డిస్కవర్ చేస్తాడు సార్. ఎగ్జాక్ట్లీ, ఓషన్ కరెంట్స్ వల్ల తన డైరెక్షన్ అనేది మార్చుకొని వెస్ట్ ఇండీస్ ని డిస్కవర్ చేయడం అనేది జరుగుతుంది. తర్వాత ఎవరు మొదలవుతారు? వాస్కోడిగామా. రైట్, వాస్కోడిగామా మొదటి కేప్ ఆఫ్ గుడ్ హోప్ కి వస్తాడు. మధ్యలో అతని షిప్ పాడైపోతే ఎవరండి హెల్ప్ చేస్తారు ఆయనకి? అబ్దుల్ మజీద్. వాస్కోడిగామా యొక్క షిప్ పేరేంటండి? వెరీ గుడ్. వాస్కోడిగామా మొదట వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? ఇండియాకి వచ్చినప్పుడు ఎక్కడ అడుగు పెడతాడు? ఇండియాలో ఎగ్జాక్ట్లీ. మరి ఏం జరుగుతుంది? జామోరిన్ ఏం చేస్తాడు? వెనక్కి పంపించేయడం అనేది జరిగింది. జామోరిన్ యొక్క ఎక్స్పెక్టేషన్స్ వాస్కోడిగామా మీట్ అవ్వడు. దాంతో పాటు ఏం జరుగుతుంది? మన తాలూకా అరబ్బులు పైరేట్స్ గా చిత్రీకరిస్తారు. ఎవరిని? పోర్చుగల్ వాళ్ళు. వాస్కోడిగామా వెళ్ళిపోయిన తర్వాత ఎవరు వస్తారు? మళ్ళీ పెట్రో క్యాబ్రల్ వస్తాడు. నెక్స్ట్ పెట్రో క్యాబ్రల్ వచ్చిన తర్వాత ఏం చేస్తాడు? మొదట ఫ్యాక్టరీని ఎవరైనా నియమిస్తారు ఇండియాలో? నిర్మించినటువంటి గుర్తుపెట్టుకోండి. రైట్, వెరీ గుడ్. ఎక్కడండి నిర్మిస్తాడు? కోజికోడ్ కన్నూర్ వాళ్ళతో ఏం చేసుకుంటాడు? ట్రీటీస్. ఎగ్జాక్ట్లీ. కానీ ఫ్యాక్టరీ ఎక్కడ నిర్మిస్తాడు? వెరీ గుడ్, వెరీ గుడ్. సో వాస్కోడిగామా తర్వాత ఎప్పుడు మళ్ళీ వస్తాడు? మళ్ళీ 1500 లో రావడం అనేది జరుగుతుంది. 2 ఏళ్ళు పోయిన తర్వాత వచ్చినసారి ఏం చేస్తాడు? సక్సెస్ఫుల్ గా వ్యాపారం చేయడం అనేది జరుగుతుంది. రైట్, అదొక టెరిటరీ అమ్మ, కేరళలో ఉన్నటువంటి ఒక కింగ్డమ్. యా, బ్లాక్ పెప్పర్ ఏదైతే ఉంటుందో, బ్లాక్ పెప్పర్ నల్ల మిరియాలు ఏవైతే ఉంటాయో వాటితో ట్రేడ్ చేయడం అనేది జరుగుతుంది. అరౌండ్ 60 to 100 టైమ్స్ అనేది తన వ్యాపారం బిల్డ్ అవ్వడం అనేది జరుగుతుంది. సో పోర్చుగల్ కింగ్ ఎవరిని పంపిస్తారు తర్వాత? మొదటి గవర్నర్ ఎవరండి? పోర్చుగల్ గవర్నర్ ఫ్రాన్సిస్కో డి ఆల్మిడా. అర్థమైందా? మొదటి యూరోపియన్ గవర్నర్ ఎవరండి? ఫ్రాన్సిస్కో డి ఆల్మిడా. మొదటిసారిగా ఇండియాలో అడుగుపెట్టినటువంటి యూరోపియన్స్ ఎవరండి? చివరిసారిగా ఇండియాని వదిలి వెళ్ళినటువంటి ఎవరండి? బ్రిటిష్ సార్. గోవాను వదిలేసి వెళ్తారు. త్రూ ఏ ఆపరేషన్? అది ఆపరేషన్ విజయ్ అంటాం. సో మొదటిగా ఇండియాకి వచ్చినటువంటి యూరోపియన్స్ పోర్చుగీస్ వాళ్ళే. చివరగా ఇండియాని వదిలి వెళ్ళినటువంటి యూరోపియన్స్ ఎవరు? వాళ్ళు కూడా పోర్చుగీస్ వాళ్ళే. అర్థమైందా? గుర్తుపెట్టుకోవాలి. రైట్, నెక్స్ట్ అల్మిడా. ఇతను గురించి చూద్దాం. అల్మిడా ఎవరైతే ఉంటారో ఇతను హీఈస్ ఏబుల్ టు బిల్డ్ ఫోర్ట్రెస్ ఎట్ కొచ్చిలో చాలా కోటలు ఏవైతే ఉంటాయో వాటిని నిర్మిస్తాడు. కన్ననూరు, కిల్వా, టాంజానియా దగ్గర కిల్వా అండ్ అంజాదివా ఏదైతే ఉంటుందో అంజదీవా అంటారు. దిస్ ఇది ఒక చిన్న ఐలాండ్ లాంటిది మన తాలూకా లక్షద్వీప్ కి, దాంతో పాటు కేరళకి మధ్యలో ఉంటుందండి. చిన్న ఐలాండ్ లాంటిది. సో ఇక్కడ ఏవైతే ఉన్నాయో అక్కడ చాలా కోటలు నియమించడం అనేది జరుగుతుంది. అండ్ ఈ ఆల్సో ఎంగేజ్డ్ ఇన్ ఫియర్స్ఫుల్ ఫైట్స్. మిగిలిన అరబ్స్ ఎవరైతే ఉంటారో అరబ్స్, దాంతో పాటు లోకల్ రూలర్స్ ఎవరైతే ఉంటారో లోకల్ రూలర్స్, వాళ్ళతో చాలా బ్యాటిల్స్ అనేవి ఫైట్ చేయడం అనేది జరుగుతుంది. రైట్, అఫ్ కోర్స్ అల్మిడా వాళ్ళందరినీ డిఫీట్ చేసి బట్ తర్వాత ఈ వార్ ఇవేవైతే ఉంటాయో, వార్ వల్ల వచ్చినటువంటి గాయాలు ఏవైతే ఉంటాయో ఆ గాయాల వల్ల ఈయన చనిపోవడం అనేది జరుగుతుంది. రైట్, సో ఆఫ్టర్ అల్మిడా ఎవరండి ఈయన రిప్లేస్ చేస్తారు అంటే అల్ఫాన్సో డి అల్బుకర్క్. ఎవరండి?
ఆల్ఫోన్సో డి అల్బుకర్క్. ఈయన ఇండియాలో అడుగు పెట్టడం అనేది జరుగుతుంది. ఇండియాలో మీరు బాగా గుర్తు పెట్టుకోవాల్సినటువంటి పోర్చుగీస్ గవర్నర్ ఎవరు అంటే అల్బుకర్క్ అండి. రైట్, ఇతను చాలా రిఫార్మ్స్ తీసుకురావడం అనేది జరిగింది భారతదేశంలో. చూడండి, అల్బుకర్క్ గురించి నేర్చుకుందాం. అల్బుకర్క్ ఫాట్ ద బ్యాటిల్ ఆఫ్ గోవా విత్ సుల్తాన్ ఆఫ్ బీజాపూర్. బీజాపూర్ సుల్తాన్ ఎవరైతే ఉన్నారో, ఆదిల్ షా ఎవరైతే ఉన్నారో, అతనితో బ్యాటిల్ ఆఫ్ గోవా ఏదైతే ఉంటుందో దానిలో పార్టిసిపేట్ చేస్తాడండి. అండ్ గోవాని ఆక్రమించుకోవడం అనేది జరుగుతుంది. వీళ్ళు ఆక్రమించుకున్నటువంటి మొదటి టెరిటరీ ఏంటి? బీజాపూర్ సార్. గోవాని ఆక్రమించుకోవడం అనేది జరుగుతుంది. వీళ్ళు అడుగు పెట్టినటువంటి మొదటి ప్రదేశం ఏంటి? కాలికట్ ఏదైతే ఉందో కాలికట్ లో వీళ్ళు అడుగు పెట్టడం అనేది జరుగుతుంది. రైట్, అండ్ అల్బుకర్క్ is the first Portuguese to suppress Arab merchants in Malaysia. మలేషియా ప్రాంతం ఏదైతే ఉందో, మలేషియా ప్రాంతంలో ఉన్నటువంటి అక్కడ ట్రేడ్ చేస్తున్నటువంటి అరబ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఇది కూడా ట్రేడ్స్, వాళ్ళ తాలూకా ఫ్యాక్టరీస్ కూడా ఈయన కంప్లీట్ గా డ్యామేజ్ చేయడం అనేది జరుగుతుంది. స్ట్రైట్ ఆఫ్ మలక్కా అంటే దాన్ని కింగ్డమ్ ఆఫ్ మలక్కా అనేవాళ్ళు ఏన్షియంట్ టైమ్స్ లో. అంటే మలేషియా అండ్ ఇండోనేషియా ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడ వాటిని కూడా అల్బుకర్క్ పోర్చుగీస్ వాళ్ళు గెలుచుకోవడం అనేది జరుగుతుంది అండర్ అల్బుకర్క్. రైట్, అండ్ ఈయన తర్వాత ఆ మలేషియా అండ్ ఆ మలక్కా ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడ చాలా గోల్డ్ కాయిన్స్, సిల్వర్ కాయిన్స్, బ్రాంజ్ కాయిన్స్ విత్ ద బ్యాడ్జ్ ఆఫ్ పోర్చుగీస్ కింగ్ యొక్క పేరు మీదగా ఈ నాణ్యాలు ఏవైతే ఉంటాయో అవి ఈయన ఇష్యూ చేయడం అనేది జరుగుతుంది. అల్బుకర్క్ ఆల్సో బ్రాట్ మెనీ రిఫార్మ్స్ అండి. చాలా రిఫార్మ్స్ తీసుకొచ్చాడు ఇండియాలో. ముఖ్యంగా మీరు గమనిస్తే పోర్చుగీస్ వాళ్ళు, జాగ్రత్తగా గమనించండి అమ్మ, మళ్ళీ చెప్తున్నాను, పోర్చుగీస్ వాళ్ళు ఇండియన్ పీపుల్ ఎవరైతే ఉంటారో ఇండియన్ పీపుల్ తో మ్యారేజ్ రిలేషన్స్ లోకి వెళ్ళండి, మ్యాట్రిమోనియల్ ఎలియన్సెస్ లోకి వెళ్ళండి అని చెప్పి ప్రోత్సహించింది ఎవరు అంటే అల్బుకర్క్. రైట్, వై, ఎందుకు చేశాడు అలాగా? స్ట్రాంగ్ రిలేషన్స్ ఉంటాయి సార్ ఇండియన్స్ తో, అంటే పర్మనెంట్ సెటిల్మెంట్స్ కూడా ఉండొచ్చు సార్ అప్పుడు. ఎగ్జాక్ట్లీ, పర్మనెంట్ సెటిల్మెంట్స్ ఉంటాయి, స్ట్రాంగ్ రిలేషన్స్ పెరుగుతాయి. అండ్ టు ఇంక్రీజ్ పోర్చుగల్ డయోస్పరా, వాళ్ళందరినీ అక్కడ నుంచి తీసుకురావడం కంటే ఇండియాలోనే వాళ్ళని పుట్టిస్తే బెస్ట్ కదా చక్కగా. రైట్, ఈ పోర్చుగల్ డయాస్పరా ఏదైతే ఉంటుందో, పాపులేషన్ ఏదైతే ఉంటుందో అది పెంచడం కోసం ప్రెజెంట్ ఒక ఇష్యూ జరుగుతుంది. దాంతో రిలేట్ చేయండి దీన్ని. ఏం ఇష్యూ జరుగుతుంది? గుర్తుందా? లవ్ జిహాద్ ఏదైతే ఉందో, ఇఫ్ యూ వాంట్ టు స్టార్ట్ ఎన్ ఎస్సే ఆన్ లవ్ జిహాద్ మెయిన్ పేరు అయితే యూ కెన్ స్టార్ట్ విత్ దిస్ ఎగ్జాంపుల్. రైట్, మెనీ పీపుల్ ఇలాంటి టెక్నిక్స్ ఏవైతే ఉన్నాయి ఏన్షియంట్ టైమ్స్ లో మొదలు పెట్టారు. అర్థమైందా? రైట్, నెక్స్ట్ సతీ సిస్టమ్ ఏదైతే ఉంటుందో సతీ సిస్టమ్ ని కంప్లీట్ గా అబాలిష్ చేయడం అనేది జరిగిందండి. ఎవరండి అబాలిష్ చేశారు? అల్బుకర్క్. ఇతని తాలూకా పోర్చుగల్ రీజియన్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ కంప్లీట్ గా అబాలిష్ చేయడం అనేది జరిగింది. ఇలా డిఫరెంట్ ఇవేవైతే ఉన్నాయో వాటిని తీసుకున్నాడండి. అండ్ హీఈస్ నోన్ యాజ్ ద రియల్ ఫౌండర్ ఆఫ్ పోర్చుగీస్ కొలోనియల్ ఎంపైర్ అండ్ అంబాసిడర్. భారతదేశంలో పోర్చుగీస్ యొక్క స్థావరాలను ఏర్పాటు చేసినటువంటి రియల్ ఫౌండర్ ఎవరు అంటే ఏం చెప్తారు? అల్బుకర్క్ పేరు చెప్పాలండి. ఈ అబాలిష్డ్ సతీ సిస్టమ్ ఏదైతే ఉందో ఇతని తాలూకా పోర్చుగల్ టెరిటరీస్ లో సతీ సిస్టమ్ ను కూడా అబాలిష్ చేయడం అనేది జరిగింది. రైట్, యా సార్ క్లియర్ అమ్మా? చెప్పండి అమ్మా. సతీ సిస్టమ్ అంటే సతీ సహగమనం. ఓకే, యా, ఇక్కడ వరకు అందరికి క్లియరా? ఇఫ్ ఇట్ ఈస్ క్లియర్ టైప్ ఎస్. సార్ ఒకసారి బిఫోర్ స్లైడ్ ఎక్స్ప్లెయిన్ చేయండి. షూర్ అమ్మ. మన అల్బుకర్క్ ఎవరైతే ఉన్నారో హీ ఫాట్ ద బ్యాటిల్ ఆఫ్ గోవా. బ్యాటిల్ ఆఫ్ గోవా ఎవరు? సుల్తాన్ ఆఫ్ బీజాపూర్ తో బ్యాటిల్ ఆఫ్ గోవా అనేది ఇది చేసి గోవాని ఆక్రమించుకోవడం అనేది జరుగుతుంది. దాంతో పాటు మలేషియాలో ఉన్నటువంటి కింగ్డమ్ ఆఫ్ మలక్కాలో ఉన్నటువంటి అరబ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కంప్లీట్ గా సప్రెస్ చేయడం అనేది జరుగుతుంది బై డిస్ట్రాయింగ్ దేర్ టెరిటరీస్. వాళ్ళ తాలూకా టెరిటరీస్ ఏవైతే ఉంటాయో వాటి తాలూకా ఫ్యాక్టరీస్ ఏవైతే ఉంటాయో వాటిని కంప్లీట్ గా డిస్ట్రాయ్ చేసి కింగ్డమ్ ఆఫ్ మలక్కాలో గోల్డ్ కాయిన్స్, సిల్వర్ కాయిన్స్, బ్రాంజ్ కాయిన్స్ ఇవన్నీ ఇష్యూ చేయడం అనేది జరుగుతుంది విత్ ద బ్యాడ్జ్ ఆఫ్ పోర్చుగీస్ కింగ్ యొక్క ముద్రతో వాటిని కొత్తగా నాణ్యాలని చలామణి చేయడం అనేది జరుగుతుంది.
అర్థమైందా అమ్మా? ఎవరు అడిగారో? Okay, sir. Clear. యా. హౌ కెన్ వి కంపేర్ లవ్ జిహాద్ విత్ పోర్చుగల్ మ్యారేజెస్? సింపుల్. లవ్ జిహాద్ అనేది దాని తాలూకా ఇదేమని చెప్తున్నారు, ముస్లిం డయాస్పరా అనేది ఇండియాలో పెంచడం కోసం, ఇండియాలో ఉన్నటువంటి పాపులేషన్ థింగ్స్ ఏవైతే ఉంటాయో, అంటే పాపులేషన్ సంబంధించినటువంటి ఏవైతే ఉంటాయో వాటిని కంప్లీట్ గా చేంజ్ చేయడం కోసం అని చెప్తున్నారు. సో అల్బుకర్క్ కూడా ఏం చేశాడు, ఇండియన్ గర్ల్స్ తో మ్యారేజ్ చేయడం వల్ల పోర్చుగల్ డయాస్పరా ఏదైతే ఉంటుందో అది పెరుగుతుంది, పోర్చుగల్ వారసులు ఎవరైతే ఉంటారో వాళ్ళు పెరుగుతారు అని చెప్పి స్టార్ట్ చేయడం అనేది జరిగింది. దట్ ఈస్ హౌ వీ కెన్ లింక్ లవ్ జిహాద్ అండ్ పోర్చుగల్ మ్యారేజెస్. ఎగ్జాక్ట్లీ, టు ఇంక్రీజ్ పోర్చుగల్ పాపులేషన్. యా. సో అండ్ అబాలిష్ సతీ సిస్టమ్ ని అబాలిష్ చేయడం అనేది జరిగింది. అండ్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ పోర్చుగీస్ గవర్నర్ ఎవరు అంటే నూనో కున్బా లేదా నినాడో చిన్హా అని కూడా అంటారు. నినాడో చున్హా అని కూడా అంటారు. లేదా నూనో కున్బా, ఈయన రావడం అనేది జరిగింది. అప్పటికే పోర్చుగీస్ వాళ్ళు ఆక్రమించుకున్నటువంటి టెరిటరీస్ కి ఈయన కొత్త టెరిటరీస్ ఆక్రమించుకోవడం అనేది యాడ్ చేయడం అనేది జరిగింది. ఈ క్యాప్చూర్డ్ డామన్ అండ్ డయ్యూ ఫ్రమ్ గుజరాత్ నుంచి డామన్ అండ్ డయ్యూ ప్రాంతాలు ఏవైతే ఉంటాయో వాటన్నింటిని ఈయన ఆక్రమించుకోవడం అనేది జరిగింది. ఎవరండి? మన తాలూకా నినాడో చున్హా లేదా నూనో కున్బా. సింపుల్ గా నూనో అని గుర్తుపెట్టుకోండి. రైట్, నూనో ఎవరైతే ఉన్నారో ఆయన. And he signed the Treaty of Besain, Maharashtra. Treaty of Besain ఏదైతే, Besain is now in Maharashtra అండి. సో ఆ ట్రీటీ అనేది ఈయన చేసుకుంటాడు. బై దిస్ ట్రీటీ బహదూర్ షా ఎవరైతే ఉంటారో, బహదూర్ షా అప్పుడు మహారాష్ట్ర ప్రావిన్స్ ని బొంబాయి ప్రావిన్స్ ని పరిపాలిస్తున్నటువంటి బహదూర్ షా ఈ పోర్చుగల్ వారికి ఏమిస్తాడు, మన నలాసోపారా అండ్ వాసై ఏవైతే ఉంటాయో ఇవన్నీ నూనోకి ఇవ్వడం అనేది జరుగుతుంది. దీస్ ఆర్ ద ప్లేసెస్ ఇన్ కర్ణాటక, ప్రెజెంట్ కర్ణాటకలో ఉన్నాయి. ఈ ప్లేసెస్ ని పోర్చుగల్ వాళ్ళకి ఆయన దారాదత్తడం చేయడం అనేది జరుగుతుంది. రైట్, ఇన్ ద టైమ్ ఆఫ్ నూనో ఎవరైతే ఉన్నారో ఆయన టైంలో మళ్ళీ వాస్కోడిగామా రావడం అనేది జరుగుతుంది పోర్చుగల్ నుంచి. ఆయన చాలా చాలా ఫ్యాక్టరీస్ మళ్ళీ ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ లేటర్ హీ డైడ్ ఇన్ కొచ్చిన్ ఏదైతే ఉంటుందో కొచ్చిన్ లో ఈయన చనిపోవడం అనేది జరుగుతుంది. ఎవరండి? వాస్కోడిగామా. ఎలా చనిపోతారు అంటే మలేరియా వ్యాధితో చనిపోతారండి. మనకి యూరోప్ కంట్రీస్ అనేవి చల్లలేని ప్రదేశాలు, అక్కడ దోమలు అనేవి ఉండవు. మన ఇండియాలో ఏంటి, ఎక్కడ చూసినా దోమలే. రైట్, ఎక్కడికి వెళ్ళినా దోమలే, ఎక్కడ కనిపించినా దోమలే. రైట్, సో ఆ దోమలు ఏవైతే ఉన్నాయో ఆ దోమల వల్ల పాపం మలేరియా సోకి చనిపోవడం అనేది జరిగింది. ఎవరండి చనిపోయారు? వాస్కోడిగామా. Exactly. సో పోర్చుగీస్ ఇస్ ద ఫస్ట్ యూరోపియన్ కంట్రీ టు ఆక్యుపై ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి పాండిచ్చేరి ఏదైతే ఉంటుందో పాండిచ్చేరిని ఆక్రమించుకున్నటువంటి మొదట ఎవరు అంటే పోర్చుగీస్ వాళ్ళు. రైట్, ఆంధ్రప్రదేశ్ కి చివరగా వచ్చినటువంటి యూరోపియన్స్ ఎవరో చెప్పండి? ఈస్ట్ ఇండియా కంపెనీ సార్, బ్రిటిష్ వాళ్ళు. పోర్చుగీస్. ఇండియాకి మొదట వచ్చినటువంటి, చూడండి జాగ్రత్తగా, ఇండియాకి మొదట వచ్చినటువంటి వాళ్ళు ఎవరు? యూరోపియన్స్, పోర్చుగీస్. రెండవ వాళ్ళు ఎవరు? డచ్. మూడవ వాళ్ళు ఎవరు? బ్రిటిష్ వాళ్ళు. బ్రిటిష్ వాళ్ళు అండి. నాలుగవ వాళ్ళు ఎవరు? ఫ్రెంచ్ పీపుల్ రావడం అనేది జరిగింది. కానీ భారతదేశంలో మొదట అడుగుపెట్టింది ఎవరు? ఆంధ్రప్రదేశ్ లో మొదట అడుగుపెట్టింది ఎవరు? పోర్చుగీస్. గుర్తుపెట్టుకోండి, ఇండియాకి మొదట వీళ్ళు వస్తారు. ఆంధ్రప్రదేశ్ కి చివరి అడుగు పెట్టింది ఎవరు? పోర్చుగీస్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సార్ ఫ్రెంచ్ వాళ్ళు మొదట అడుగు పెట్టారు ఏపీలో, లాస్ట్ లో పోర్చుగీస్ వారు పెట్టారు కదా సార్? ఏంటమ్మా? ఆంధ్రాలోకి మొదట అడుగు పెట్టింది డచ్ అండి. ఓకే. అక్కడ ఆంధ్రాలోకి మొదట డచ్, సెకండ్ బ్రిటిష్, థర్డ్ ఫ్రెంచ్, ఫోర్త్ పోర్చుగీస్. ఇండియాలోకి చెప్పండి వరుసగా. ఇండియా వచ్చి పోర్చుగీస్, డచ్ వాళ్ళు, బ్రిటిష్, ఫ్రెంచ్.
ఎగ్జాక్ట్లీ ఆంధ్రప్రదేశ్ లో ఉండేది. సార్ అయితే డచ్ వాళ్ళు పాండిచ్చేరి వచ్చారు కదా సార్ అయితే? ఏంటమ్మా? డచ్ వాళ్ళు పాండిచ్చేరి కదా సార్ వచ్చారు అయితే ఫస్ట్ మన ఏపీలో? లేదు, మచిలీపట్నంకి వస్తారు. మన బందర్ ఏదైతే ఉందో బందర్కి వస్తారు. పోర్చుగీస్ వాళ్ళు పాండిచ్చేరి ఏదైతే ఉందో పాండిచ్చేరిని ఆక్రమించుకుంటారు. మచిలీపట్నం బందర్ ఉందో. ఆంధ్రాకి చెప్తున్నారా సార్? నేను ఇప్పుడు ఆంధ్రాకి చెప్తున్నానమ్మా, ఇప్పుడు ఆంధ్రాకి చెప్తున్నాను. డచ్ ఇప్పుడు ఆంధ్ర ప్రాంతం అయినటువంటి మచిలీపట్నంలో అడుగు పెట్టడం అనేది జరిగింది. రైట్, బందర్ అంటాం కదా, యా కృష్ణా డిస్ట్రిక్ట్ లో ఉంటుంది. బందర్ లడ్డూలు అంటాం. పోర్చుగీస్ మెయింటైన్డ్ గోవా యాజ్ అన్ ఎపిసెంటర్ ఆఫ్ దేర్ కల్చర్. వాళ్ళ కల్చర్ కి గోవా అనేది ఫస్ట్ నుంచి వాళ్ళు ఎప్పుడైతే ఆక్రమించుకున్నారో, స్థావరంగా చేసుకున్నారో, చివరి వరకు గోవాని వాళ్ళు వాళ్ళ తాలూకా కాలనీగా, వాళ్ళ తాలూకా కల్చర్ కి ఎపిసెంటర్ గా పెట్టుకోవడం అనేది జరిగింది. వాస్కోడిగామా టాంబ్ ఎక్కడ ఉంది అంటే గోవాలో ఉంది. ఆయన ఎక్కడ చనిపోయారండి? కొచ్చిన్ లో చనిపోయారు. ఆయన తాలూకా సమాధి ఎక్కడ ఉంది అంటే గోవాలో ఉంది. రైట్, గుర్తు పెట్టుకోండి. సో లెట్స్ టాక్ అబౌట్ డిక్లైన్ ఆఫ్ పోర్చుగీస్ పీపుల్. పోర్చుగీస్ పీపుల్ ఇంత గొప్పగా వచ్చారు, రైట్, ఇన్ని స్థావరాలు అనేవి ఏర్పాటు చేసుకున్నారు. అండ్ మనకి అల్బుకర్క్ లాంటి గొప్ప గవర్నర్స్, పోర్చుగీస్ గవర్నర్ భారతదేశాన్ని పరిపాలించారు, గవర్నర్ గా చేశారు. బట్ ఈ పోర్చుగీస్ వాళ్ళు ఎందుకు డిక్లైన్ అయింది, ఎందుకు పోర్చుగీస్ పడిపోయింది అంటే చూడండి. లేటర్ ది స్టేజెస్ ఎప్పుడైతే భారతదేశంలోకి డచ్ వాళ్ళు కానీ, తర్వాత ఎప్పుడైతే బ్రిటిష్ వాళ్ళు కానీ, తర్వాత ఫ్రెంచ్ వాళ్ళు కానీ అడుగు పెట్టారో, వీళ్ళు కేవలం వ్యాపారమే కాకుండా వీళ్ళ మధ్య కాంపిటీషన్ కూడా చాలా పెరిగిపోయింది. ఎవ్రీవన్ వాంట్ టు బికమ్ సుపీరియర్ ఇన్ ఇండియా. ఇండియాలో సుపీరియారిటీ కోసం, ఇండియాలో ఆధిపత్యం కోసం వాళ్ళు ప్రయత్నించడం అనేది జరిగింది. ఒకరితో ఒకరికి యుద్ధాలు, ఒకరితో ఒకరికి కాన్ఫ్లిక్ట్స్. ఈ కాన్ఫ్లిక్ట్స్ లో భాగంగా మొదట పోర్చుగీస్ వాళ్ళని డచ్ వాళ్ళు ఓడిస్తారు, తర్వాత బ్రిటిష్ వాళ్ళు ఓడిస్తారు. తర్వాత బ్రిటిష్ అండ్ ఫ్రెంచ్ కలిసి డచ్ అండ్ పోర్చుగీస్ వాళ్ళని వెళ్ళగొట్టేస్తారు, కంప్లీట్ గా జీరో చేసేస్తారు. రైట్, ఆల్మోస్ట్ ఓన్లీ గోవాకి మాత్రమే వీళ్ళని పరిమితం చేసి అలా చేసేస్తారు అనమాట. సో సుపీరియర్ పవర్స్ ఎవరు? యూరోపియన్ పవర్స్ లో సుపీరియర్ ఎవరు? ఏ రెండు? బ్రిటిష్ అండ్ ఫ్రెంచ్. బ్రిటిష్ అండ్ ఫ్రెంచ్. రైట్, ఈ రెండు చాలా చాలా సుపీరియర్ పవర్స్ గా ఉండడం అనేది జరుగుతుంది. వీళ్ళ దాటికి డచ్ వాళ్ళు, దాంతో పాటు పోర్చుగీస్ వాళ్ళు తట్టుకోలేరండి. అర్థమైందా? చూడండి. నెక్స్ట్, పోర్చుగీస్ పాపులేషన్ కూడా ఆ టైంలో లెస్ దాన్ ఏ మిలియన్, 10 లక్షల కంటే తక్కువ ఉండేది. సో ఇక్కడ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసేటటువంటి పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా చాలా తక్కువ శాతంలో ఉండేవాళ్ళు. సో ఆర్మీ కూడా చాలా తక్కువగా ఉండడం అనేది జరిగేది. అండ్ దే వర్ ద ఫస్ట్ టు సెటిల్ అండ్ కొలనైజ్ ఇన్ ఇండియా. ఇండియాలో మొదట సెటిల్ అయ్యి ఇండియాని కాలనీగా మార్చుకున్నటువంటి మొదట యూరోపియన్లు ఎవరంటే మన తాలూకా పోర్చుగీస్ వాళ్ళు. అండ్ దే ఆర్ లాస్ట్ టు లీవ్ ఇండియా. చివరిసారిగా వాళ్ళు ఎప్పుడు వెళ్తారు బయటికి తెలుసా? 1987 సార్, గోవాను వదిలిపెట్టేసి వెళ్ళిపోతారు. 1961లో ఆపరేషన్ విజయ్ ఏదైతే ఉంటుందో, ఆపరేషన్ విజయ్ మార్గం దీనిగా మన ఇండియన్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో, ఇది ఒక సైనిక చర్య ద్వారా వీళ్ళని బయటికి పంపించేయడం అనేది జరుగుతుంది. రైట్, గోవా డయూడామన్లు తర్వాత భారతదేశంలో 1961 తర్వాత భారతదేశంలో ఇదవుతాయండి. రైట్, కలుస్తాయి. They were the first to settle and colonize in India and their last to leave India. They came to India mainly for spices. సుగంధ ద్రవ్యాలు ఏవైతే ఉంటాయో వాటి కోసం వీళ్ళు రావడం అనేది జరిగింది. రైట్, వాళ్ళ తాలూకా ఆర్టిలరీ ఏదైతే ఉంటుందో, సోఫిస్టికేటెడ్ వెపన్స్ ఏవైతే ఉన్నాయో, సీ వార్ఫేర్ లో వాళ్ళకి చాలా చాలా ఇంపార్టెంట్ పేరు, మంచి పేరు తీసుకురావడం అనేది జరిగిందండి. రైట్, వాళ్ళు నిజంగా వాళ్ళ నావికా బలం ఏదైతే ఉంటుందో అది ప్రపంచ దేశాలకు ఒక పరిచయం చేశారు, ఎలా అంత స్ట్రాంగ్ గా ఉండాలి అని. ఇది ఎవరి పుణ్యం వల్ల జరిగింది? ఇంకా వెరీ గుడ్. హెన్రీ మొదట బీజం వేసాడండి. ఈ మ్యారిటైమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో అదంతా బిల్డ్ చేసేటట్టు హెన్రీ ఉపయోగపడ్డాడు. హెన్రీ తర్వాత ఎవరు వచ్చారు? జాన్ టూ. వీళ్ళందరూ కూడా పోర్చుగీస్ కింగ్స్ ఎవరైతే ఉన్నారో ఈ ఎక్స్ప్లోరేషన్ కి, నావిగేషన్ కి చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ఇవ్వడం అనేది జరిగింది. అందుకోసం అని చెప్పి పోర్చుగీస్ తాలూకా నావల్ ఇది కమాండ్ ఏదైతే ఉంటుందో అది చాలా గొప్పగా ఉండేది ఒకప్పుడు. అండ్ పోర్చుగీస్ హ్యాడ్ మెనీ ఐసోలేటెడ్ కాలనీస్. చాలా చిన్న చిన్న కాలనీస్ ఏవైతే ఉన్నాయో వాటిని చాలా ఇది చేసేవాళ్ళు.
మలేషియాలో ఒక ప్రాంతము, ప్రెజెంట్ ఉన్నటువంటి మయన్మార్ లో ఒక ప్రాంతము, ఇలా చిన్న కాలనీస్ చాలా ఇది చేశారు. బట్ దే నెవర్ అటెంప్టెడ్ టు కాన్క్వెర్ ఎవ్రీథింగ్. మొత్తం భారతదేశం మొత్తాన్ని కాన్క్వెర్ చేసుకోవాలి, మయన్మార్ మొత్తాన్ని కాన్క్వెర్ చేసుకోవాలి, మలక్కా రీజియన్ మొత్తాన్ని కాన్క్వెర్ చేసుకోవాలి, ఇలాంటి ఆలోచనలు అయితే వాళ్ళకు ఉండేవి కాదు. ముఖ్యంగా అల్బుకర్క్ తర్వాత ఎవరైతే వచ్చారో వాళ్ళకైతే అస్సలు ఉండేవి కాదు. రైట్, దే ఆర్ వీక్ సక్సెసెస్ ఆఫ్ పోర్చుగల్ గవర్నర్స్. రైట్, బై 1612 1612కి బ్రిటిష్ వాళ్ళకి వాళ్ళు సూరత్ ని సమర్పించుకోవడం అనేది జరిగింది. 1631 1631కి మొఘల్స్ హుగ్లీని క్యాప్చర్ చేసుకోవడం అనేది జరిగింది. 1661 బై 1661 ఏదైతే ఉంటుందో పోర్చుగీస్ గవర్నమెంట్ ఏం చేసింది అంటే, చూడండి, పోర్చుగీస్ గవర్నమెంట్ పోర్చుగీస్ యువరాణి అయినటువంటి క్యాథరిన్ అనేటటువంటి ఒక అమ్మాయిని బ్రిటిష్ ప్రిన్స్ అయినటువంటి చార్లెస్ సెకండ్ ఎవరైతే ఉంటారో వీళ్ళకి ఇచ్చి పెళ్లి చేస్తారండి. పెళ్లి చేస్తే ఏమిస్తారు? కట్నం ఇస్తారు సార్. ఎగ్జాక్ట్లీ, ఎంతో విలువైనటువంటి బాంబే ప్రావిన్స్ ఏదైతే ఉంటుందో దాన్ని కంప్లీట్ గా కట్నం ఇచ్చేయడం అనేది, కట్నం కింద ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎవరికి ఇచ్చేస్తారు? బ్రిటిష్ వాళ్ళు. రైట్, చార్లెస్ సెకండ్ ఆఫ్ ఇంగ్లాండ్ కి చెందిన చార్లెస్ సెకండ్ కి ఇవ్వడం అనేది జరుగుతుంది. రైట్, బై 19th century ఏంటమ్మా వాళ్ళు పెళ్లి చేసుకుని భారతదేశానికి గిఫ్ట్ ఇవ్వడం ఏంది అసలు, అది చూసారా అసలు? యా, నైస్. సో 19th century ఏదైతే ఉంటుందో 19వ శతాబ్దం చివరి నాటికి పోర్చుగీస్ ఓన్లీ ఏం మిగులుతుంది? గోవా, డామినెంట్ డయ్యూ ఏవైతే ఉంటాయో అవి మాత్రమే మిగలడం అనేది జరుగుతుంది. రైట్, సో అక్కడికి మాత్రమే పరిమితం అవుతారు. తర్వాత ఆఫ్టర్ 1961 అక్కడ నుంచి కూడా భారత ప్రభుత్వం వాళ్ళని పంపించేయడం అనేది జరుగుతుంది. మెయిన్ రీజన్స్ వీక్ సక్సెసెస్ ఆఫ్టర్ అల్బుకర్క్. అల్బుకర్క్ తర్వాత వచ్చినటువంటి వాళ్ళు చాలా వీక్ అండి. అండ్ దే ఇంపార్టెంట్ రిలీజియస్ పాలసీ ఒకటి ఫాలో అయ్యాలి. ఏంటి అంటే ది ఫోర్స్డ్ కన్వర్షన్ ఆఫ్ క్రిస్టియనిటీ. చాలా మంది వీళ్ళు ఫిషర్మెన్ ఎవరైతే ఉంటారో, మత్స్యకారులు ఎవరైతే ఉంటారో, సముద్రం ఒడ్డున నివసించే వాళ్ళు, వాళ్ళందరినీ వీళ్ళు బలవంతంగా క్రిస్టియానిటీలోకి నెట్టేసేవాళ్ళు. రైట్, ముఖ్యంగా ఇంపార్టెంట్ ఒక పాస్టర్ అయినటువంటి సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ ఎవరైతే ఉంటారో ఆయన కోస్టల్ ఏరియాస్ లో, తమిళనాడు అంటే మొత్తం ఈస్టర్న్ అండ్ వెస్టర్న్ కోస్టల్ ఏరియాస్ లో ఉండేటటువంటి 7 లక్షల మంది ఫిషర్మెన్ ని క్రిస్టియానిటీలోకి మార్చేయడం అనేది జరిగింది. సో అప్పుడు ఎవరు దీనిగా ఉండేవాళ్ళు? ముస్లిం వాళ్ళు, హిందువులు ఎక్కువ మెజారిటీగా ఉండేవాళ్ళు ఇండియాలో. ఇండియా వాళ్ళకి చాలా కోపం రావడం అనేది జరిగింది పోర్చుగీస్ వాళ్ళ మీద. ఈ సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ ఎవరైతే ఉన్నారో ఇతని తాలూకా సమాధి అనేది గోవాలో ఉన్నటువంటి బామ్ జీసస్ బాసిలికా అనేటటువంటి చర్చ్ కింద ఉందండి. దిస్ బామ్ జీసస్ బాసిలికా, ఇట్ ఈస్ ఏ వరల్డ్ యునెస్కో హెరిటేజ్ సైట్. యునెస్కో తన ప్రపంచ వారసత్వ సంపదగా దీన్ని ప్రకటించడం అనేది జరిగింది. దేనండి? బామ్ జీసస్ బాసిలికా అని. దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ దట్ యూ షుడ్ రిమెంబర్ రిగార్డింగ్ దీస్ పోర్చుగీస్ గైస్. పోర్చుగీస్ పీపుల్ అనే వాళ్ళు గుర్తురాగానే వీళ్ళందరూ మీకు గుర్తుకు రావాలి. అండ్ దే ఫాలోడ్ ఏ వెరీ ఇంపార్టెంట్ పాలసీ ఆఫ్ రిలీజియస్ ఇంటాలరెన్స్. రైట్, పరమత సహనాన్ని వీళ్ళు పాటించే వాళ్ళు కాదు, అందరినీ ఈక్వల్ గా చూసే వాళ్ళు కాదు. ఎవరైతే క్రిస్టియానిటీలోకి మారుతారో వాళ్ళకి చాలా హెల్ప్ చేసేవాళ్ళు, మిగిలిన వాళ్ళని వీళ్ళు చాలా తక్కువగా చూడడం అనేది జరిగింది. ఎక్కడ? వాళ్ళ తాలూకా రీజియన్స్ లో. రైట్, అండ్ ఫస్ట్ ఇండియాకి ప్రింటింగ్ మిషన్స్ ఇంట్రడ్యూస్ చేసినటువంటి వ్యక్తులు ఎవరు అంటే పోర్చుగీస్ వాళ్ళండి. పోర్చుగీస్ వాళ్ళు మొదటిసారి అచ్చు యంత్రాన్ని భారతదేశానికి పరిచయం చేయడం అనేది జరిగింది. రైట్, అర్థమైందమ్మా పోర్చుగీస్ వారి గురించి కంప్లీట్ గా? ఎవ్రీవన్, నేను ఆల్మోస్ట్ అన్ని ఫ్యాక్ట్స్ కవర్ చేశానని అనుకుంటున్నాను. మీకు అన్ని గుర్తున్నాయా? ఫస్ట్ నుంచి ఎలా మొదలైంది ఏంటి అని? ప్రతి ఒక్కటి ఏ క్వశ్చన్ అడిగినా చెప్తారు. రైట్, 2 ఇంపార్టెంట్ ఎంపైర్స్ అనేవి ఉండేవండి ఎప్పుడు యురేషియా ఏంటో చెప్పగలరా? బైజాంటిన్, ఒట్టమన్. ఎవరు గెలుస్తారు ఈ ఇద్దరిలో? ఒట్టమన్ ఎంపైర్. ఒట్టమన్ ఎంపైర్ ఎవరి ఆధ్వర్యంలో గెలుస్తుంది? ఎవరి అండర్ లో? మహమ్మద్ II దేన్ని ఆక్రమించుకుంటాడు? కాన్స్టాంటినోపుల్ అంటే ఏంటి? ప్రెజెంట్ టర్కీ. టర్కీలో ఇస్తాంబుల్. వెరీ
సార్ ఎక్కడైనా సార్ అప్పుడు సముద్ర మార్గం ముందు ఈ సొరంగ మార్గం ఉండేది, కప్పేస్తారు అదేనా? ఎగ్జాక్ట్లీ సొరంగ మార్గం ఉంటుంది, తర్వాత కప్పేస్తారు. అంటే వరల్డ్ 36 సంథింగ్ ఆ రేంజ్ అనుకుంటా. ఎగ్జాక్ట్లీ నేను అది వరల్డ్ హిస్టరీలో ఒట్టమన్ ఎంపైర్ చెప్పేటప్పుడు ఆ స్టోరీస్ చెప్తానండి, చాలా చాలా బాగుంటాయి. రైట్, నేను కూడా మొన్నే తెలుసుకున్నాను ఇవన్నీ. యా, చూడండి నెక్స్ట్ మన తాలూకా వీళ్ళు ఎవరైతే ఉన్నారో మొదట యూరోపియన్ లో మొదట ఎవరండి ఈ ఇండియాకి సీ రూట్ కనుక్కోవాలని ప్రయత్నాలు మొదలు పెడతారు? పోర్చుగీస్ వాళ్ళు. పోర్చుగీస్ కింగ్ ఎవరండి సపోర్ట్ చేస్తారు దీనికి? హెన్రీ తర్వాత ఎవరు వస్తారండి? జాన్ సెకండ్. జాన్ 2 రావడం అనేది జరుగుతుంది. జాన్ 2 తర్వాత ఒక ఆయన ఫ్రాన్సిస్కో డి ఆల్మిడా వైస్రాయ్. అది కాదు, బార్టలోమియూడిస్. బార్టలోమియూడిస్ వస్తాడమ్మా, కానీ వాస్కోడి గామా ఎవరి తాలూకా సపోర్ట్ తో వస్తాడు చెప్పండి? ఇండియా అబ్దుల్ మస్జిద్ మర్చెంట్. ఇమాన్యుయల్ సెకండ్ అండి. ఇమాన్యుయల్ సెకండ్ ఆయన హెల్ప్ చేస్తారు, ఆయన సపోర్ట్ తో వాస్కోడి గామా రావడం అనేది జరుగుతుంది. సో కింగ్స్ నేమ్స్ ఎవరెవరి పేర్లు గుర్తుంచుకోవాలి? హెన్రీ, ఇమాన్యుయల్ 2. ఈ ముగ్గురు పేర్లు గుర్తుపెట్టుకోండి. ఎగ్జాక్ట్లీ రైట్. ఇమాన్యుయల్ సెకండ్ యొక్క దీంతో వాస్కోడి గామా మొదలవడం అనేది జరుగుతుంది. తర్వాత ఆయన ఎక్కడ చేరుకుంటాడు? మొదట సౌత్ ఆఫ్రికా సార్. కేప్ ఆఫ్ గుడ్ హోప్ ఏదైతే ఉంటుందో దానికి స్టార్ట్ చేస్తారు. మొదట ఇండియాకి సీ రూట్ కనుక్కోవాలనేటువంటి ప్రయత్నం స్టార్ట్ చేసినటువంటి వ్యక్తి ఎవరండి? బార్తలోమ్యూడిస్ ఎవరైతే ఉంటారో ఆయన. రైట్, ఈ బార్తలోమ్యూడిస్ ఎవరైతే ఉంటారో ఆయన స్టార్ట్ అయ్యి దేనికి అనుకుంటాడండి? సౌత్ ఆఫ్రికాకి ఏం పేరు పెడతాడు? కేప్ ఆఫ్ స్టార్మ్స్ కి ఇంకొక పేరేంటి? కేప్ ఆఫ్ గుడ్ హోప్ అని కూడా అంటాం. రైట్, వెరీ గుడ్. నెక్స్ట్ కేప్ ఆఫ్ గుడ్ హోప్ దగ్గర ఒకరిని కలుసుకుంటాడు వాస్కోడి గామా. ఎవరిని కలుసుకుంటాడు? అబ్దుల్ మస్జిద్. అతని తాలూకు సహాయంతో ఏం చేస్తాడు? షిప్ కి ఏం పేరు పెడతాడు? సౌత్ గ్యాబ్రియల్. ఎగ్జాక్ట్లీ. మొదట ఎక్కడ చేరుకుంటాడు వాస్కోడి గామా? కాలికట్ కి చేరుకోవడం అనేది జరుగుతుంది. వెరీ గుడ్. కాలికట్ కి చేరుకున్న తర్వాత జామరిన్ వెనక్కి పంపించేసిన తర్వాత మళ్ళీ ఎవరు వస్తారండి ఇండియాకి? క్యాబ్రెల్ రావడం అనేది జరుగుతుంది. క్యాబ్రెల్ చాలా చాలా మొదటి ఫ్యాక్టరీ అనేది నిర్మిస్తాడు. నిర్మించిన తర్వాత అరబ్బులతో దాడి జరిగి వెనక్కి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. మళ్ళీ వాస్కోడి గామా వెనక్కి రావడం అనేది జరుగుతుంది. వాస్కోడి గామా ఈసారి వస్తాడు. రైట్, వాస్కోడి గామా వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది? వాస్కోడి గామా చాలా చాలా వ్యాపారం చేయడం అనేది, ముఖ్యంగా దేని వ్యాపారం చేస్తాడండి? బ్లాక్ పెప్పర్ మీద ఎంత లాభం వస్తుంది వాస్కోడి గామా? 100 టైమ్స్ రావడం అనేది జరుగుతుంది. రైట్, వెరీ గుడ్. సో తర్వాత పోర్చుగల్ కింగ్ ఎవరిని పంపిస్తారండి? ఫ్రాన్సిస్ డి ఆల్మిడా ఎవరైతే ఉంటారో ఆయన ఇది చేస్తారు. చూడండి అమ్మా, ఫ్రాన్సిస్ డి ఆల్మిడా ఎవరైతే ఉన్నారో మీకు ఇంపార్టెంట్ థింగ్, ఫస్ట్ గవర్నర్ అండి, ఫస్ట్ యూరోపియన్ గవర్నర్. వెరీ గుడ్. ఆయన ఒక ఇంపార్టెంట్ పాలసీని స్టార్ట్ చేస్తాడు. దాన్ని బ్లూ వాటర్ పాలసీ అంటాం, నీలి నీటి విధానం అంటాం. అంటే ఏంటి అంటే వాటర్స్ ఏవైతే ఉంటాయో, ఓషన్ వాటర్స్ ఏవైతే ఉంటాయో దాని మీద సుప్రమసీ కలిగి ఉండడం. రైట్, సముద్రం పైన గుత్తాధిపత్యం కలిగి ఉండాలి అనేటటువంటి బ్లూ వాటర్ పాలసీని ఎవరు స్టార్ట్ చేస్తారు? ఫ్రాన్సిస్ డి ఆల్మిడా. ఫ్రాన్సిస్ డి ఆల్మిడా వాజ్ ఫాలోడ్ బై తర్వాత ఎవరు వస్తారు? ఎగ్జాక్ట్లీ, అల్బుకర్క్ ఎవరైతే ఉంటారో అల్బుకర్క్ రావడం అనేది జరుగుతుంది. అల్బుకర్క్ తర్వాత ఎవరు వస్తారు? నూనో రావడం అనేది జరుగుతుంది. ఎగ్జాక్ట్లీ రైట్. సో సతీ సిస్టమ్ తన దగ్గర అబాలిష్ చేసినటువంటి గవర్నర్ ఎవరు? ఇండియన్స్ తో మ్యారేజెస్ ని ప్రమోట్ చేసినటువంటి ఇతను ఎవరు?
సో ట్రీటీ ఆఫ్ గోవా బ్యాటిల్ ఆఫ్ గోవా చేసుకొని గోవాని అనెక్స్ చేసుకున్నటువంటి ఇతను ఎవరు? అల్బ్యూకర్. అల్బకర్క్ సార్. వెరీ గుడ్ రైట్. యా. అండ్ గోవా ట్రీటీ అనేది ఒకరితో చేసుకుంటాడు, ఎవరితో తెలుసా? అయినా బహదూర్ షా సార్. ఆదిల్ షా. బహదూర్ షా. బహదూర్ షాతో చేసుకుంటాడు సార్. బ్యాటిల్ ఆఫ్ గోవా అనేది చేసుకుని బ్యాటిల్ ఆఫ్ గోవా అనేది పార్టిసిపేట్ చేసి ఆదిల్ షాని చంపేయడం అనేది జరుగుతుంది. కానీ ట్రీటీ ఆఫ్ గోవా ఒప్పందం అనేది ఒకరితో చేసుకుంటాడు, ఎవరితో బహదూర్ షా అంటే? సార్. కాదమ్మా, వెయిట్ కాదమ్మా. చెప్పండి సార్ మీరు. వెరీ ఇంపార్టెంట్ రూలర్ ఆఫ్ చెప్పేసా. వెరీ ఇంపార్టెంట్ రూలర్ ఆఫ్ విజయనగర డైనాసిటీ ఎవరండి? కృష్ణదేవరాయ. ఇతను ట్రీటీ ఆఫ్ గోవా ఎవరితో చేసుకుంటారంటే శ్రీకృష్ణదేవరాయతో చేసుకోవడం అనేది జరుగుతుంది. దేన్ని ఎవరు చేసుకొని ఆదిల్ షా ఎవరైతే ఉంటారో ఆదిల్ షా నుంచి గోవాని ఆక్రమించుకోవడం అనేది జరుగుతుంది విత్ ద హెల్ప్ ఆఫ్ శ్రీకృష్ణదేవరాయ. అప్పుడు శ్రీకృష్ణదేవరాయకి హార్సెస్, పంటలు ఇవన్నీ గిఫ్ట్ గా ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎగ్జాక్ట్లీ మనం విజయనగర డైనాసిటీ చెప్పినప్పుడు చెప్పుకున్నాం, రైట్? అండ్ నినాడో చున్హా ఎవరైతే ఉంటారో తర్వాత ఆయన రావడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా వీళ్ళ తాలూకు డిక్లైన్ కారణం ఏంటండి? ఎందుకు పోర్చుగీస్ వాళ్ళ పతనం అనేది మొదలైంది? మోర్ రిలీజియస్ కన్వర్షన్స్, ఇంకా లెస్ పాపులేషన్, ఐసోలేటెడ్ కాలనీస్, ఇంకా తర్వాత వచ్చిన పవర్స్ సార్ మేజర్ గా బ్రిటిష్ అండ్ ఫ్రెంచ్ కలిపి తర్వాత వచ్చినటువంటి స్ట్రాంగ్ పవర్స్ అయినటువంటి బ్రిటిష్ అండ్ ఫ్రెంచ్. వీక్ సక్సెసర్స్ అల్బుకర్క్ తర్వాత వచ్చినటువంటి వీక్ సక్సెసర్స్. వెరీ గుడ్. దే ఇంట్రడ్యూస్డ్ ఇంపార్టెంట్ థింగ్ ఇంట్రడ్యూస్ చేశారు ఇండియాకి, ప్రింటింగ్ మిషన్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగింది. వీళ్ళ టైంలో వచ్చినటువంటి ఇంపార్టెంట్ పాస్టర్ గారి పేరేం పేరు? సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్. రైట్, వెరీ గుడ్ రైట్. సో ఈ రోజు సెషన్ అందరికి అర్థమైందమ్మా? పోర్చుగీస్ గురించి ఇండియాకి ఎలా వచ్చారు, ఏ క్వశ్చన్ అయినా అడిగినా ఆన్సర్ చేయాలి, రైట్? ఫైన్. సో మళ్ళీ నెక్స్ట్ క్లాస్ లో కలుద్దాము. నెక్స్ట్ క్లాస్ లో ఇంకా ఇది చేద్దాము. ఎవరైనా మోడర్న్ హిస్టరీ చక్కగా జాయిన్ అవ్వాలంటే యూ కెన్ జాయిన్ అమ్మా. ఒకవేళ మీకు క్లాస్ నచ్చినట్టయితే చక్కగా జాయిన్ అవ్వచ్చు బై కాలింగ్ ప్రశాంతి మేడం, రైట్? సార్ అల్బుకర్ ని ఎందుకు ఎన్నికి తీసుకొచ్చేస్తారు సార్? యాక్చువల్ గా తను గవర్నర్ గా ఉన్నప్పుడు అతను మన తాలూకా నీటి విధానం ఏదైతే బ్లూ వాటర్ పాలసీ ఏదైతే ఉంటుందో దాన్ని రద్దు చేస్తాడండి కంప్లీట్ గా అల్బుకర్క్. ఓకే, అర్థమైందా? సో దాన్ని ఇది చేయడం వల్ల చాలా వరకు ఏం జరుగుతుంది అంటే వీళ్ళ తాలూకా డామినేషన్ దీనిలో వీళ్ళ తాలూకా నేవల్ కమాండ్ అనేది చాలా వీక్ అయిపోతుంది. సో ఆ కారణం చేత ఆయన వెనక్కి పంపిస్తారు. అప్పుడు యుద్ధంలో ఇల్లు ఓడిపోతారు సార్, అందుకని బ్యాక్ పిలుస్తారు. ఎగ్జాక్ట్లీ. బ్లూ వాటర్ పాలసీని ఎవరండి ఇంట్రడ్యూస్ చేశారు? ఎవరండి రద్దు చేశారు? వెరీ గుడ్ రైట్. ఏంటమ్మా? వాట్ అబౌట్ లాంగ్వేజ్ ఇష్యూ తెలుసుకోవాలంటే ఆంథ్రోపాలజీ క్లాసులు జాయిన్ అవ్వాలి. లాంగ్వేజ్ అనేది ఎలా వచ్చిందో లింగ్విస్టిక్ ఆంథ్రోపాలజీలో చదువుకుంటాను. నేనే ఆంథ్రోపాలజీ చెప్తాను, కావాలంటే జాయిన్ అవ్వాలి తెలుసుకోవాలంటే, రైట్? ఫైన్, ఓకే అమ్మా, బాయ్.